నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను కార్తిక్. సో, చాలామందికి ఈ రోజుల్లో గేట్ అనే దానిపైన చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏఐ వచ్చింది. అలాగే లే ఆఫ్స్ ఉన్నాయి. జాబ్‌కి కాస్త సెక్యూరిటీ తగ్గింది. అలాంటి తరుణంలో గేట్‌కి ఇంకా ఇంపార్టెన్స్ ఉందా? ఇంపార్టెన్స్ ఉందనే అంటున్నారు మన హేమంత్ గారు. సో, ఆయనతో మాట్లాడదాం. ఇవాళ మనకు అందుబాటులో ఉన్నారాయన. ఆయన గురించి ఒకసారి మనం చూసుకుంటే ఆయన ఓమ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ అండ్ సబ్జెక్ట్ టీచర్ కూడా. సో, ఆయన గురించి ప్రొఫైల్ చూసుకుంటే ఆయన గేట్‌కి సంబంధించే 25, 26, 23లో కూడా ఆల్ ఇండియా 20, 18, 19థ్ ర్యాంక్స్‌లో ఉన్నారు. అలాగే బిట్స్ బిలియన్‌లో కూడా ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ చేశారు. దాంతో పాటుగా డిజిటల్ డిజైన్ ఇంజినీర్‌గా కూడా వర్క్ చేశారు. అలాగే ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేశారు. సో, ఆల్‌మోస్ట్ చాలా ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. సో, ఆయనతో మాట్లాడి గేట్‌కి సంబంధించి ఉన్న డౌట్స్ అన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే హేమంత్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇంకోటి ఇక్కడ గేట్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు హ్మ్. చాలామంది షార్ట్ కట్స్ ఇంపార్టెంటా? లేదంటే కాన్సెప్ట్ వైస్‌గా ప్రిపేర్ అయితే బావుంటుందా? ఈ రెండిట్లో చాలా షార్ట్ వరకు కట్స్ అస్సలు చేయకూడదండి. అదేంటంటే మీకు ఈ మధ్యన చాలా సార్లు యూట్యూబ్‌లో గూడా నేనొక బ్రహ్మాండమైన షార్ట్ కట్ చెప్తాను. టైమ్ సేవ్ అవుతుందనుకుంటారు కదా! కానీ గేట్‌లో అసలు మీకు టైం అనే ప్రాబ్లమే లేదు. 3 గంటలకి 65 క్వెషన్‌లు చేయాలి. ఒక్కొక్క ఓకే. క్వెషన్‌కి నాకు 3, 3:30 నిమిషాలు టైం ఉంది. హ్మ్. సో, గేట్‌లో మీకు షార్ట్ కట్స్ వర్కౌట్ అవ్వవు. ఓకే. ఎందుకంటే గేట్ ఈస్ ఎ వెరీ కన్సెప్చువల్ ఎగ్జామ్. హ్మ్. వాళ్ళు మీకు షార్ట్ కట్స్ ఎంతొచ్చని చూడరు. హ్మ్. ఓన్లీ కన్సెప్ట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నదే చూస్తారు. మీరు గేట్ ఫుల్ ఫార్మ్ కూడా చూసారంటే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్. ఓకే. సో, ఇంజినీరింగ్‌లో యాప్టిట్యూడ్ టెస్ట్ చేస్తున్నారు. అంటే హ్మ్. ఇంజినీరింగ్‌లో కామన్ సెన్స్ టెస్ట్ చేస్తున్నారు. హ్మ్. మీకు మీ బ్రాంచ్‌లో ఎంతవరకు ఐడియా ఉంది, అవగాహన ఉంది. హ్మ్. అది వరకే టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో, ఓకే. అందుకని ఏంటంటే గేట్ అనే ఎగ్జామ్‌లో షార్ట్ కట్స్ వర్కౌట్ అవ్వవు. హ్మ్. షార్ట్ కట్స్ ఎక్కడ వర్కౌట్ అవుతాయంటే ఒక క్వెషన్‌కి 1 మినిటే టైమ్ ఉంది. 1 మినిట్ టైమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐఈఎస్ ఉంటుంది. ఐఈఎస్‌లో మీకు 120 క్వెషన్స్ ఉంటాయి. హ్మ్. ఆర్ ఇప్పుడు ఉన్న ప్యాటర్న్‌లో అయితే 150 క్వెషన్స్ ఉంటాయి. 3 అవర్స్ టైమ్‌లో. ఓకే. మీకు అర్థమైంది కదా! హ్మ్. గేట్‌లో 3 గంటల్లో మీకు 65 రాస్తున్నారు. ఓకే. ఐఈఎస్‌లో మీరు 3 గంటల్లో 150 రాస్తున్నారు. ఓకే. సో, సేమ్ టైమ్ ఐఈఎస్‌లో మోర్ క్వెషన్స్, గేట్‌లో లెస్ క్వెషన్స్. ఓకే. సో, ఇప్పుడు గేట్‌లో టైమ్ ఉందా లేదా అంటే చాలా టైమ్ ఉంది. చాలా టైం ఉంది. సో, చాలా టైమ్ ఉన్నప్పుడు నాకు షార్ట్ కట్స్ అవసరం లేదు. హ్మ్. అవును. వాళ్ళు క్వెషన్స్ కూడా ఎలా ఫ్రేమ్ చేస్తారంటే షార్ట్ కట్స్ వాడి చేస్తే మీకు రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఓహో! అంటే రాంగ్ ఆన్సర్ అంటే ఆ షార్ట్ కట్ వాడి అక్కడ చేయలేరు కూడా మీరు. ఓకే. అలా ఉంటాయి క్వెషన్స్. ఓకే. చాలా ఇంటెలిజెంట్‌గానే ఫ్రేమ్ చేస్తారు క్వెషన్స్. హ్మ్. అవి ఎలా ఉంటాయంటే కన్సెప్చువల్ నాలెడ్జ్ ఉందనుకోండి, హ్మ్. చూసి పెట్టేస్తారు మీరు. అంటే మీరు ఇంక పెద్ద ఎఫర్ట్ ఏం పెట్టక్కర్లేదు. చూసి ఓహ్! ఇది ఇలా ఇలా ఉంది అని పెట్టేస్తారు అంతే. దానికి మీరు ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే అందుకని ఈ మధ్యన గేట్ ఎగ్జామ్‌లో క్వెషన్స్ ఎలా అడుగుతున్నారంటే ప్రతి క్వెషన్‌కి 2 మార్గాలు ఉంటాయండి. ఒకటి మ్యాథమెటికల్ వే అంటాం. ఓకే. మ్యాథమెటికల్ వే అంటే ఫార్ములాస్ పెట్టి దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసి అవన్నీ హ్మ్. చేసే అప్రోచ్ ఒకటి. హ్మ్. ఆ అప్రోచ్ ఫాలో అయ్యారనుకోండి క్వెషన్‌కి దాదాపుగా 7 నిమిషాల నుంచి 8 నిమిషాలు పడుతుంది. ఇంకో అప్రోచ్ ఏంటంటే ఇంట్యూటివ్ అప్రోచ్ అంటాం. అంటే కామన్ సెన్స్ వాడి పెట్టే అప్రోచ్. హ్మ్. దానికి మీకేంటంటే హార్డ్‌లీ ఒక 30, 40 సెకండ్స్ పడుతుంది అంతే. 1 మినిట్ కూడా పట్టదు. ఓకే. లెస్ థాన్ ఎ మినిట్ టైమ్‌లో మీరు పెట్టేయగలరు. హ్మ్. కామన్ సెన్స్ వాడితే. మీరు కామన్ సెన్స్ వాడలేదనుకోండి అదే క్వెషన్‌కి దాదాపు 7, 8 మినిట్స్ మ్యాథమెటికల్ వే అంటాం. ఓకే. ఫార్ములాస్ వాడి మొత్తం ఈ ఫార్ములాస్ అన్నీ బట్టి పట్టుకు వెళ్తారు చాలామంది. అవును. అవును. కాన్సెప్ట్స్ ఐడియా ఉండదు. హ్మ్. ఫార్ములాస్ అన్నీ నాకు అన్నీ మైండ్‌లో ఉన్నాయి. బట్ నాకు కన్సెప్చువల్‌గా ఐడియా లేదనుకోండి. సేమ్ క్వెషన్ యూ విల్ గెట్ ఆన్సర్. ఓకే. ఆన్సర్ పక్కా వస్తుంది మీకు. బట్ యూ విల్ గెట్ ఆన్సర్ ఆఫ్టర్ 7, 8 మినిట్స్ ఆఫ్ టైమ్. సో, అంటే మీకేం చేస్తున్నారు? పనిష్ చేస్తున్నారు గేట్ పేపర్ వాళ్ళు. అవును. వీడు ఫార్ములా బట్టి పట్టుకొచ్చాడా? కాన్సెప్ట్ నేర్చుకొనొచ్చాడా? ఓకే. కాన్సెప్ట్ నేర్చుకొనొచ్చాడా? రివార్డ్ చేద్దాం. ఫార్ములా బట్టి వచ్చాడా? పనిష్ చేద్దాం. ఓకే. షార్ట్ కట్స్ ఏదో వర్కౌట్ అవ్వవు. ఓహో! సో, సో, గేట్ మీరు ఈస్ నాట్ ఏ షార్ట్ కట్ ఎగ్జామ్. చాలా క్లారిటీగా ఇక్కడ మాత్రం మీకు తీసుకోవాలి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లేకపోతే వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి చూసారా? అవును. అవును. అవి టైమ్ కన్‌స్ట్రెయింట్ చాలా ఉంటుంది. హ్మ్. వాటిలో మీకు పనికొస్తుంది షార్ట్ కట్స్ అనేవి. ఓకే. లేకపోతే ఆర్ఆర్‌బీ కొన్ని జేఈఈ ఎగ్జామ్స్ ఉంటాయి. లేకపోతే ఎస్ఎస్‌సి జేఈఈ ఎగ్జామ్స్ ఉంటాయి. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా మోస్ట్‌లీ కొన్నిట్లో వర్కౌట్ అవుతుంది. హ్మ్. కానీ గేట్‌లో మాత్రం షార్ట్ కట్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. వర్కౌట్ అవ్వవు. సో, యాహ్! కాన్సెప్ట్ వైస్‌గా మనం నేర్చుకొని వెళ్ళాల్సింది. ఎగ్జాక్ట్‌లీ. దానివల్ల ఏంటంటే సబ్జెక్ట్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. సబ్జెక్ట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీకు ఫోర్త్ ఇయర్‌లో గాని చెప్పా కదా! మీకు ఎర్లీగా స్టార్ట్ చేస్తే హ్మ్. బీటెక్ పర్సెంటేజెస్ బాగా పెరుగుతాయి. ఓకే. మేము చూసాం. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ మాకున్నారు. ఆ అమ్మాయి థర్డ్ ఇయర్ అయిపోయాక జాయిన్ అయ్యారు. ఆ అమ్మాయి జాయిన్ అయినప్పుడు షీ వాస్ డీసెంట్ స్టూడెంట్ ఓన్లీ. హ్మ్. ఫోర్త్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఎగ్జామ్ రాసింది. ఓకే. షీ గాట్ ర్యాంక్ 25. ఓహ్! ఆ అమ్మాయి ఫోర్త్ ఇయర్‌లో టాప్ చేసింది. ఎప్పుడు ఆ అమ్మాయికి క్లాస్ టాపర్ అవ్వలేదు. ఓకే. షీ వాస్ ఎ గుడ్ స్టూడెంట్. బట్ రాదర్ ఎప్పుడు టాప్ చేయలేదు ఒక సబ్జెక్ట్ కూడా. ఓకే. అండ్ ఫోర్త్ ఇయర్‌లో చాలా సబ్జెక్ట్స్ టాప్ చేసింది. హ్మ్. అదే ఫోర్త్ ఇయర్‌లో ఆ అమ్మాయి గేట్ ఎగ్జామ్ రాసింది. గేట్ ఎగ్జామ్‌లో కూడా ఆల్ ఇండియా ర్యాంక్ 25 వచ్చింది. ఆ అమ్మాయికే
ఐఐసి బెంగుళూరులో అడ్మిషన్ వచ్చింది. హుహుహు. దాని తర్వాత ఇప్పుడు డిఆర్‌డిఓలో జాయిన్ అయింది. వావ్! సో, అంటే మీరు చూసారంటే కన్సెప్చువల్ లెర్నింగ్. అవును. అవును. ఆ అమ్మాయి కన్సెప్చువల్ లెర్నింగ్ చేసింది. ఆ కన్సెప్చువల్ లెర్నింగ్ వల్ల ఆ అమ్మాయికి గేట్‌లోనే హెల్ప్ అయింది. ఈవెన్ బీటెక్ పర్సెంటేజ్‌లో కూడా చాలా హెల్ప్ అయింది. యాహ్! ఇక్కడ ఇంకోటి గేట్ ఎగ్జామ్ అనగానే చాలా మందికి ఒక ఫియర్ ఉంటది. ఇందాక మనం మాట్లాడుకున్నాం యాహ్! ఫస్ట్‌లో. యాహ్! ఆ ఫియర్‌ని హ్యాండిల్ చేయాలంటే ఇంకోటి ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎక్కడ మనకి ఫియర్ ఎక్కువగా కనిపిస్తది? ఇనీషియల్‌గా ఎంతూసియాజం ఉంటుందండి. హ్మ్. బట్ తర్వాత ఎప్పుడైతే సిలబస్ అంతా చూస్తారో హ్మ్. అప్పుడు ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకొకటేంటంటే ఒక సబ్జెక్ట్ అయిపోతుందండి. హ్మ్. 2 సబ్జెక్ట్స్ స్టార్ట్ చేస్తారు. హ్మ్. ఫస్ట్ సబ్జెక్ట్ అయిపోయినప్పుడు సబ్జెక్ట్ బానే నాకొచ్చు, హ్మ్. నాకు బానే అర్థమైంది అన్న దాంట్లోనే ఉంటారు ఖచ్చితంగా. బట్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్మ్. ఫస్ట్ సబ్జెక్ట్ మొత్తం వదిలేస్తారు. ఓకే. మర్చిపోరు. బేసిక్ ఏంటంటే వదిలేస్తారు. దాన్ని ఇంక ముట్టుకోరు. ఆ ముట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్క 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ తర్వాత హ్మ్. ఆ ఫస్ట్ సబ్జెక్ట్ గురించి ఆలోచించినప్పుడు, హ్మ్. అరే! అసలు దాని గురించి రివిజన్ చేయలేదే. నాకు అప్పుడైతే గుర్తుంది. ఇప్పుడేమో హ్మ్. మర్చిపోయాను మొత్తం. సెకండ్ టాపిక్ కూడా ఉంది. ఇప్పుడు సెకండ్ సబ్జెక్ట్ కూడా ఉంది. థర్డ్ సబ్జెక్ట్ కూడా ఉంది. ఇవన్నీ పైలప్ అయిపోతాయి చూసారా? హ్మ్. అంటే అలా కొండలా పేరుకుపోతాయి అన్నీ. అవేం రివైజ్ చేయరు. ఓకే. అప్పుడు ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది బాగా. హ్మ్. అప్పుడే ఇంకా అది పానిక్ మోడ్‌లోకెళ్తుంది. ఓకే. సో, దీనికోసం ఏంటంటే ఒక రూల్ ఉంది యాక్చువల్‌గా. పెరెటో ప్రిన్సిపల్ అంటాం మనం. అదేంటంటే సిలబస్ 100 ఉండొచ్చు. బట్ 20% ఆఫ్ టాపిక్స్ హ్మ్. విల్ గివ్ యూ 80% ఆఫ్ మార్క్స్. ఓకే. మీకు అర్థమైంది కదా! 20% ఆఫ్ టాపిక్స్ మొత్తం సిలబస్‌లో 20% ఆఫ్ టాపిక్సే మీరు చదివారనుకోండి. హ్మ్. దోస్ 20% ఆఫ్ టాపిక్స్ విల్ గివ్ యూ 80% ఆఫ్ మార్క్స్. ఆ 20% ఏంటనేది ఫ్యాకల్టీతో కూర్చొని డిస్కస్ చేయాలి. హ్మ్. ఫ్యాకల్టీస్ జనరల్‌గా చెప్తాం మేము. అందరం చెప్తాం. బట్ అప్పటికి కూడా వాళ్ళ డౌట్ ఉందంటే ఆ 20% టాపిక్స్ ఏంటి? అవి ఐడెంటిఫై చేసి మీకు మొత్తం సిలబస్ రివైజ్ చేయాలనుకోండి. హ్మ్. చాలా టైం పడుతుంది. అది యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే. బట్ ఈ 20% ఆఫ్ టాపిక్స్‌ని రివైజ్ చేయాలంటే అంత టైం పట్టదు. ఓకే. సో, ఆ 20% ఆఫ్ టాపిక్స్‌ని రెగ్యులర్‌గా చేయాలి. హ్మ్. సో దట్ వాళ్ళు ఏంటంటే టచ్‌లో ఉంటారు సబ్జెక్ట్‌తో. సో, ఆ టచ్‌లో ఉన్నారనుకోండి సరిపోతుంది. ఓకే. ఇందాక మళ్ళీ జిమ్ ఎగ్జాంపుల్ చెప్పాను. అవును. నేను ఒకవేళ ఫుల్ ఇంకా అన్ని లెగ్స్ కొట్టేసాను. హ్మ్. ఆర్ లెట్స్ అస్యూమ్ చెస్ట్ కొట్టేసాను. ఒక 10 డేస్ కొట్టేసాను. దాని హ్మ్. తర్వాత ఇంక 3 మంత్స్ ముట్టుకోవాల. హ్మ్. ఇంకా బిల్డ్ అవుతుందా బాడీ అంటే అవ్వదు. అవ్వదు. సో, అవును. అది రెగ్యులర్‌గా ఉండాలి. అవును. అదొక సైకిల్ లాగా మనం ఎప్పుడూ రిపీట్ చేస్తుండాలి. ఎవ్రీ వీక్ రిపీట్ చేస్తూనే ఉండాలి. అవును. అప్పుడే దాని వాల్యూ ఉంటుంది. లేకపోతే ఒక ఫుల్ ఎంతూసియాజం వచ్చింది. ఇవాళంతా ఒక 10 డేస్ అంతా లెగ్స్, 10 డేస్ అంతా చెస్ట్, 10 డేస్ అంతా లెట్స్ అస్యూమ్ అవును. వర్కౌట్ అవ్వదు. అవును. మీకు దాన్ని చేసాక మళ్ళీ వదిలేసారనుకోండి ఇంకా హ్మ్. బాడీ బిల్డ్ అవుతుంది ఆ టైంలో. మళ్ళీ డౌన్ అయిపోతుంది. అవును. సేమ్ ఇది కూడా అంతే. సబ్జెక్ట్ కూడా అంతే. మీరు చదివినప్పుడు మీకు బ్రెయిన్‌లోకి వెళ్తుంది. దాన్ని మళ్ళీ మర్చిపోతున్నారు అంటే దానికి అర్థం రివైజ్ చేయట్లేదు. ఓకే. సో, ఎప్పుడైతే రెగ్యులర్‌గా రివైజ్ చేస్తారనుకోండి అస్సలు భయం ఉండదు. ఓకే. మీరు ఎగ్జామ్‌లో రాస్తున్నారు. ఎప్పుడు భయం ఉంటుంది? హ్మ్. ఎప్పుడు భయం ఉండదు. ఇద్దరికి భయం ఉండదు. అవును. బాగా చదివిన వాడికి, అసలేం చదవని వాడికి. అవును. అవును. అంతే గదా! భయం ఉండేదేంటంటే సగం సగం చదివిన వాడికి. హ్మ్. సగం సగం చదువుతారు చూసారా? అంటే చదివారు. బట్ అన్నీ గుర్తులేదు. ఓకే. ఆర్ చదివారు కొన్ని వేగ్‌గా గుర్తున్నాయి. అప్పుడు మీకు భయం వస్తూ ఉంటుంది. ఓకే. సో, దాన్ని మీరు కిల్ చేయాలంటే, ఆ ఫియర్‌ని కిల్ చేయాలంటే ఒకటే మార్గం ఏంటంటే కంటిన్యూయస్ రివిజన్. హ్మ్. రివిజన్ అనేది సిలబస్ అంతా అయిపోయాక మొదలుపెట్టేది కాదు. ఓకే. సబ్జెక్ట్ రన్ అవుతున్నప్పుడే వాళ్ళు రివైజ్ చేస్తూ ఉండాలి. హుహు. ఫస్ట్ సబ్జెక్ట్ అయిపోయింది. సెకండ్ సబ్జెక్ట్ స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా ఫస్ట్ సబ్జెక్ట్‌ని ఒక పావుగంట, అరగంట, గంట ఎంత కుదిరితే అంత. ఎంత హ్మ్. వీలైతే అంత టచ్‌లో ఉండాలి. ఆ టచ్ మెయింటైన్ చేశారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ప్రెషర్ ఎప్పుడు బిల్డ్ అవ్వదు. ఓకే. అంతే. ఇంకోటి ఇప్పుడు చాలామంది ఏంటంటే సోషల్ మీడియా వల్ల కావచ్చు, లేదనుకుంటే ఇంకేదైనా కారణాలు అవ్వచ్చు. చాలామంది కాన్సంట్రేషన్ తగ్గుతుంది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? ఖచ్చితంగా తగ్గుతుందండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌కి సోషల్ మీడియా అనేది ఒక డబుల్ ఎడ్జెడ్ స్వర్డ్ లాగా. అవును. దాంతో మనం ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు. హ్మ్. అది మనం ఎలా చూజ్ చేసుకుంటాం అనేది మన ఇష్టం అది. హ్మ్. ఇప్పుడేంటంటే జనరల్‌గా సోషలైజ్ అవ్వాలి అని, టచ్‌లో ఉండాలి ఫ్రెండ్స్‌తో అని అవును. ఇలా చాలా ఉంటాయి. అవును. మా ప్రిపరేషన్ టైమ్‌లో అయితే 11 ఇయర్స్, 12 ఇయర్స్ బ్యాక్ హ్మ్. ఈ సోషల్ మీడియా అంత అగ్రెసివ్ ఏం కాదు. హ్మ్. సో, దానివల్ల ఏంటంటే వాడేవాళ్ళేమో చాలా లిమిటెడ్‌గా వాడేవాళ్ళం. ఓకే. ఇప్పుడేంటంటే డేటా ఫ్రీ, డేటా ఫ్రీ. జియో వచ్చింది. అవును. 2016 తర్వాత మొత్తం మారిపోయింది గేమ్ అంతా. అవును. అవును. ఫ్రీ డేటా 2 జీబీ పర్ డే వస్తుంది. ఇంకా వాళ్ళేంటంటే అప్పటినుంచి ఎక్కువ సోషల్ మీడియా యూసేజ్ స్టార్ట్ చేశారు. ఓకే. సో, మీకు జనరల్‌గా సోషల్ మీడియా ఎక్కువ వాడుతూ ఉంటే ఫోకస్ తగ్గుతుందండి. హ్మ్. అది నేను చెప్పేదేం కాదు. రీసెర్చ్ చెప్తోందది. ఓకే. మనకి ఇంతకుముందు ఏంటంటే జనరల్‌గా ఒక మనిషి అటెన్షన్ స్పాన్ 13 సెకండ్స్ ఉండేదని చెప్పేవారు. అవును. ఇప్పుడు అది 8 సెకండ్స్ పడిపోయింది. హ్మ్. అంటే ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు.
మిమ్మల్ని అట్రాక్ట్ చేసి ఇప్పుడు మీతో మాట్లాడాలి, అక్కడ డిస్కషన్ కంటిన్యూ చేయాలంటే నాకున్న టైం అంతా 13 సెకండ్స్ ఒకప్పుడు. అవును. ఇప్పుడు 8 సెకండ్స్‌కే పడిపోయింది. అవును. అంటే ఈ రీల్స్ వల్ల. అవును. షార్ట్ ఫార్మ్ వీడియోస్ ఉంటారు కదా! అవును. అవి షార్ట్ ఫార్మ్ వీడియోస్ ఏంటంటే జనాల కాన్సంట్రేషన్ అనేది ఎఫెక్ట్ చేస్తోంది. ఓకే. అది పక్కా. అలాగని జీరో సోషల్ మీడియా అని చెప్పలేను. హ్మ్. ఎందుకంటే ఖచ్చితంగా మీరు టచ్‌లో ఉండాలి ఫ్రెండ్స్‌తో, స్టూడెంట్స్ కూడా. ఆహ్, ఉండాలి అంటే ఏంటంటే లిమిటెడ్ యూసేజ్ చూసుకోవాలి. చెక్ ఓకే. చేసుకుంటూ ఉండాలి ఓకే. ఎప్పటికప్పుడు. ఏం లేదు, ప్రతి ఫోన్‌లో ఇప్పుడు డిజిటల్ వెల్ బీయింగ్ ఉంటుంది కదా! హ్మ్. ఒక్కసారి ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. హ్మ్. నేను ఎంత టైమ్ స్పెండ్ చేయాలి సోషల్ మీడియాలో, ఒక లిమిట్ పెట్టుకోవాలి వాళ్ళు. ఓకే. ఆ లిమిట్ వాళ్ళకి సెల్ఫ్ ఇంపోజ్ చేసుకోవాలి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కాదు వీళ్ళందరూ. హ్మ్. బీటెక్ అయిపోయాక పెద్దవాళ్ళే ఉంటారు. 22, 23 ఇయర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుంటూ ఉండాలి. హ్మ్. అంటే స్పెండ్ చేద్దాం సోషల్ మీడియాలో. కట్ ఆఫ్ అయిపోవద్దు. ఓకే. ఎంత టైం? హాఫ్ అన్ అవరా, 1 అవరా, 45 మినిట్సా అనేది చూసుకోవాలి వాళ్ళు. ఓకే. మేబీ ఇనీషియల్లీ 45 మినిట్స్ పెట్టుకోవచ్చు. ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది. హాఫ్ అన్ అవర్ పెట్టుకోవచ్చు. ఇంకా ఎగ్జామ్ 1 మంతే ఉంది. మేబీ 15 మినిట్సే పెట్టుకోవచ్చు. ఓకే. అలాగా లిమిట్ చేసుకుంటూ ఉండాలి. అది సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోవాలి. ఎక్స్‌టర్నల్‌గా ఎవరు కూడా పేరెంట్స్ ప్రెషర్ పెట్టలేరు. ఫ్యాకల్టీ కింద మేము చెప్పగలం గానీ అవును. ప్రెషర్ పెట్టలేము ఆబ్వియస్‌గా. హ్మ్. సో, అది వాళ్ళేంటంటే ఓన్‌గా వచ్చిన పర్పస్ ఏంటి? నేను అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన పర్పస్ ఏంటి? లైఫ్‌లో సెటిల్ అవ్వాలని. హ్మ్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది లైఫ్‌లో సెట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందా? లేకపోతే వెనక్కి లాగుతుందా? అవును. అవి వాళ్ళు ఎప్పటికప్పుడు అనుకుంటూ, చూసుకుంటూ వాళ్ళు చేస్తే ఖచ్చితంగా సోషల్ మీడియా యూసేజ్ తగ్గుతుంది. ఓకే. యాహ్! ఇక్కడ ఇంకొకటి చాలామంది ఏమనుకుంటారంటే గేట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు నేను చాలా మంది దగ్గర విన్నా మా హ్మ్. ఫ్రెండ్స్‌లో కూడా 1 ఇయర్ డ్రాప్ అయ్యి హ్మ్. మళ్ళీ ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. హ్మ్. ఇంకోటి ఏంటంటే గేట్‌లో టఫ్‌గా ఉండే సందర్భం ఏంటి? అంటే 1 ఇయర్ డ్రాప్ అయ్యి చేయడం అనేది చెప్పా కదా ఇందాక మీకు. హ్మ్. ఒకవేళ అర్లీగా మీరు స్టార్ట్ చేశారు. హ్మ్. ఎలాగా మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయాక స్టార్ట్ చేశారు. హ్మ్. అప్పుడు మీకు డ్రాప్ చేయాల్సిన అవసరం కూడా పడదు. ఓకే. ఖచ్చితంగా. హ్మ్. 100%గా మీరు ఫోకస్డ్‌గా చేస్తూ ఉంటే మీరు యావరేజ్ స్టూడెంట్ అవ్వచ్చు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నాదుందండి. నా ర్యాంక్ 4 వచ్చింది నాకు ఐఈఎస్‌లో, గేట్‌లో కూడా 18థ్ ర్యాంక్ అవన్నీ వచ్చినాయి. ఓకే. నా సీజీపీ ఎంత అనుకుంటున్నారు మీరు? కాలేజ్ టాపర్ అనుకుంటున్నారా? అలానే అనుకుంటా. కాదు. ఎందుకంటే వరుస పెట్టి 18, లేదు. 18, 20 నా సీజీపీఏ 7 పాయింట్ సంథింగ్ 7.76. ఓకే. అంటే పర్సెంటేజ్‌లో మాట్లాడుకుంటే 77% నాదంతే. రియల్లీ? యాహ్! మా కొలీగ్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆ! ఆల్ ఇండియా ర్యాంక్ 1. ఓకే. ఆయన సీజీపీ ఎంత అనుకుంటున్నారు? మోస్ట్‌లీ మీకు దగ్గరలో ఉన్నారా? కాదు. 6.84 అంటే 68.4% హౌ ఈస్ ఆయన. ఇట్ పాసిబుల్? దట్స్ వాట్. సో, మీరు ఆహ్, టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు మీ కాలేజ్‌లో. యావరేజ్ స్టూడెంట్ కూడా గేట్ ర్యాంక్ కొట్టొచ్చు. ఇది కొంచెం డిఫరెంట్‌గా యాహ్! ఉంది. యాహ్! అందరికి ఇంట్రెస్టింగ్‌గా కూడా అదే ఉంది. మీకు ఇందాక చెప్పా గదా! మీకు కావాల్సిందేంటి? జీనియస్సా? లేకపోతే మీరు నాకు హార్డ్ వర్కా అన్నారు. అవును. కాదు, కన్సిస్టెన్సీ. ఇందాక చెప్పా గదా! సేమ్ ఇది గూడా అంతే. ఓకే. మేము కొద్దిగా లేట్‌గా స్టార్ట్ చేసాం. అర్లీగా స్టార్ట్ చేశారనుకోండి డ్రాప్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ డ్రాప్ తీసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తున్నారు. నేను హ్మ్. చేయట్లేదు. హ్మ్. ఓకే. వాళ్ళందరూ ఎర్నింగ్‌లో ఉన్నారు. ఫోటోస్ పెడుతూ ఉంటారు సోషల్ మీడియాలో. అవును. అదొక ఎక్స్‌ట్రా ప్రెషర్ యాడ్ అవుతుంది అందరికి. హ్మ్. నేనేమో ఇక్కడ హాస్టల్‌లో ఉన్నాను. ఇబ్బంది పడుతున్నాను. ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను. హ్మ్. ఏంటిది? వర్త్ ఇట్టా? హ్మ్. ఇట్లాంటి చాలా క్వెషన్స్ వస్తూ ఉంటాయి. అవును. సో, డ్రాప్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే నా సజెషన్ ఇవన్నీ మీరు ముందే ఫిక్స్ అవ్వాలి. హ్మ్. ముందే మీరు ఫిక్స్ అయ్యారనుకోండి హ్మ్. మీకది బర్డెన్ లాగా అనిపించదు. అరె! ముందే యాక్సెప్ట్ చేసాం కదా! మనకు అవును. ముందే ఐడియా ఉంది ఇదంతా. సో, దేర్ ఈస్ నథింగ్ రాంగ్. ఓకే. బట్ దీని తర్వాత మీరు ఎప్పుడైతే ర్యాంక్ కొడతారో అప్పుడు మీకు అనిపిస్తుంది ఇదంతా వర్త్ ఇట్. ఓకే. ఇదంతా ఏదైతే చేశానో ఎవ్రీథింగ్ ఈస్ వర్త్ ఇట్ అన్న ఫీలింగ్ మీకు అప్పుడు వస్తుంది. ఓకే. యాహ్! ఇంకోటి మనం ఇప్పటి వరకు ప్రిపరేషన్ వాటి గురించి విన్నాం. తర్వాత భయాలు ఎలా ఉంటాయి అది గురించి విన్నాం. ఆపర్చునిటీస్ చూద్దాం. యాహ్! సో, గేట్ ద్వారా పీఎస్‌యూ జాబ్స్ ఎలా వస్తాయి? సో, గేట్ చాలా మందికి ఉన్న మిస్‌కన్సెప్షన్ ఏంటంటే హ్మ్. గేట్ ద్వారా ఓన్లీ మనకి ఐఐటీస్‌లో, హ్మ్. ఎన్ఐటీస్‌లో ఎంటెక్ అడ్మిషన్ ఒకటే అని హ్మ్. అనుకుంటారు. హ్మ్. హ్మ్. లేదండి. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 ఆపర్చునిటీస్ అయితే డైరెక్ట్‌గా చెప్పగలను. హ్మ్. ఫిఫ్త్‌ది ఇండైరెక్ట్ లాగా. హ్మ్. ఫస్ట్‌ది ఏంటంటే ఐఐటీస్‌లోను, ఎన్ఐటీస్‌లోను, హ్మ్. బిట్స్‌లో గూడా హ్మ్. ఈవెన్ బిట్స్‌లో గూడా మీకు హ్మ్. ఎంటెక్ అడ్మిషన్స్‌కి డైరెక్ట్‌గా యూజ్ అవుతుంది. ఓకే. 2 పిఎస్యూస్ సెంట్రల్ పిఎస్యూస్‌లో మెయిన్‌గా హ్మ్. హ్మ్. కొన్ని స్టేట్స్‌లో అయితే స్టేట్ పిఎస్యూస్‌లో గూడా ఓకే. గేట్ స్కోర్ వాడుకునే వాళ్ళు జాబ్స్ ఇస్తున్నారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డీఆర్‌డీఓ. ఈ మధ్యన ఇస్రో గూడా. ఓకే. ఒకప్పుడు ఇస్రో వాళ్ళ ఓన్ ఎగ్జామ్ పెట్టేవారు. ఇప్పుడేంటంటే కొన్నిసార్లు గేట్ ద్వారా తీసుకుంటున్నారు. కొన్నిసార్లు వాళ్ళ ఓన్ ఎగ్జామ్ పెట్టి హ్మ్. తీసుకుంటున్నారు. దాని తర్వాత ఎన్‌పీసీఎల్, హ్మ్. బార్క్, హ్మ్. ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్, ఇంకా హెచ్‌పీసీఎల్, ఓఎన్‌జీసీ, హ్మ్. ఐఓసీఎల్,
సెయిల్ గానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే దే ఆర్ రిక్రూటింగ్ త్రూ గేట్ ఎగ్జామ్. ఓకే. అంటే మీరు గేట్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళు ఒక ఇంటర్వ్యూ పెడతారు. వాళ్ళు ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ వెయిటేజ్ చాలా తక్కువ ఉంటుందండి జనరల్‌గా. ఓకే. మీకు 80%, 70% అంతా గేట్ స్కోరే ఉంటుంది. హ్మ్. పవర్ గ్రిడ్‌లో అయితే 85% అంతా గేట్ స్కోరే. 15% వెయిటేజే ఇంటర్వ్యూకి ఉంటుంది. హుహుహు. అందుకని ఇంటర్వ్యూ చిన్నది చాలా. సో, ఇంటర్వ్యూ పెడతారు అండ్ ఈ 2 పాస్ అయితే మీకు జాబ్ వచ్చినట్టే. ఓకే. పీఎస్యూస్‌లో ఆల్మోస్ట్ వాళ్ళకి 15 లాక్స్ నుంచి 18 లాక్స్ పర్ యానమ్ సీటీసీ ఉంటుంది. ఓకే. ప్రస్తుతం ప్యాకేజ్ ప్రకారం. హ్మ్. 8th కమిషన్ తర్వాత ఇంకా పెరుగుతుంది కూడా. హ్మ్. ఇది రెండో ఆపర్చునిటీ. ఫస్ట్ ఏమో ఎంటెక్, రెండేమో పీఎస్యూస్‌లో. హ్మ్. థర్డ్ ఆపర్చునిటీ ఏంటంటే మీరు డైరెక్ట్ పీహెచ్డీ అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. జనరల్‌గా ఏంటంటే పీహెచ్డీ జాయిన్ అవ్వాలంటే ఎంటెక్ ఉండాలనుకుంటారు. హ్మ్. అక్కర్లేదు. 2018 నుంచి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు రూల్స్ మార్చారు. హ్మ్. మీకు డైరెక్ట్ పీహెచ్డీ అడ్మిషన్స్ కూడా ఇస్తారు. హ్మ్. సో, ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా సరే ఐఐటీస్‌లో గానీ, ఎన్‌ఐటీస్‌లో గానీ పీహెచ్డీ చేయాలనుకున్నారు. హ్మ్. చాలా టెక్నికల్‌గా చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. హ్మ్. సో, వాళ్ళు కూడా గేట్ స్కోర్ వాడుకొని పీహెచ్డీకి అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఫోర్త్ ఆపర్చునిటీ ఏంటంటే చాలా మందికి తెలియంది. గేట్ స్కోర్ వాడుకొని మీరు సింగపూర్‌లో అండ్ జర్మనీలో కూడా హ్మ్. యూనివర్సిటీస్‌కి అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, 4 యూనివర్సిటీస్ ఉన్నాయండి మొత్తం. ఒకటి ఎన్‌యూఏ సింగపూర్ అని ఉంది. ఓకే. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఒకటి. హ్మ్. ఇంకోటి ఎన్‌టీఏ అని ఉంది. హ్మ్. నాన్యంగ్ టెక్నికల్ యూనివర్సిటీ అని. 2 సింగపూర్‌లోనే. 2 వరల్డ్ ర్యాంక్ 8 యూనివర్సిటీస్ అవి. సో, ఓకే. దీని ముందున్నవి ఏంటంటే స్టాన్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ ఇవే ఉన్నాయి. హ్మ్. దాని తర్వాత 8th ర్యాంక్‌లో ఈ 2 యూనివర్సిటీస్ ఉంటాయి. ఇవి కాకుండా టీయూఎం అని ఉంటుంది. ఓకే. టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్ జర్మనీ. ఇంకోటి ఏకెన్ యూనివర్సిటీ అని ఉంది. టీయూఎం యూనిక్ ఏంటంటే వరల్డ్ ర్యాంక్ 26 అది. ఓకే. ఏకెన్ యూనివర్సిటీ దాదాపు 118 హ్మ్. ఆర్ 120 ఆ దగ్గరలో ఉంటుంది. సో, వీటిలో కూడా ఒకవేళ మీరు మాస్టర్స్, ఎంఎస్ అప్లై చేసుకోవాలనుకుంటే మీకు జీఆర్ఈ స్కోర్ కూడా అక్కర్లేదు. హ్మ్. డైరెక్ట్‌గా మీరు గేట్ స్కోర్ వాడుకుంటే సరిపోతుంది. ఓకే. సో, ఇవి 4 ఆపర్చునిటీస్. హ్మ్. ఫిఫ్త్ ఆపర్చునిటీ ఏంటంటేనండి రెజ్యూమే బిల్డ్ చేస్తుంది. ఓకే. ఎందుకంటే ఇండియా మొత్తంలో చూస్తే గేట్ ఎగ్జామ్ లాంటిది ఒకటే ఉంది. ఓకే. ఏ ఎగ్జామ్ అయితే మీ టెక్నికల్ నాలెడ్జ్‌ని టెస్ట్ చేస్తుందో. హ్మ్. మిగతా ఎగ్జామ్స్ ఏంటంటే ఆప్టిట్యూడ్ టెస్ట్ చేస్తాయి జనరల్‌గా. హ్మ్. ఆర్ మేబీ ఒక కోడింగ్ నాలెడ్జ్‌ని టెస్ట్ చేస్తాయి. బట్ టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ చేసేది ఒకటే ఒకటుంది. ఓకే. దట్ ఈస్ గేట్ ఎగ్జామ్. హ్మ్. సో, అందుకని ఏంటంటే గేట్ ఎగ్జామ్ ఈజ్ రెస్పెక్టెడ్ వరల్డ్ వైడ్. ఓకే. మంచి గేట్ స్కోర్ ఉంది అంటే మీరు యూఎస్ మీరు ఒకవేళ మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు. మీరు గేట్ స్కోర్ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. హ్మ్. లేకపోతే మీరు ప్లేస్‌మెంట్స్ కూర్చుంటున్నారు. మీరు గేట్ స్కోర్ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఇందాక మీరు కూడా అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ర్యాంక్ 18 ఉంది, ర్యాంక్ అవును. 19 ఉంది. అవును. సో, మీకు ఫస్ట్ చూడంగానే నా వాల్యూ ఏంటంటే ర్యాంక్సే. అవును. సో, నా నాలెడ్జ్ తెలియకపోవచ్చు మీకు. బట్ మీరు ర్యాంక్స్ చూడంగానే మీకు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. అవును. సో, ఖచ్చితంగా మీరు ఆ రెజ్యూమే బిల్డింగ్‌లో వాడుకోవచ్చు. ఫరెవర్ వాడుకోవచ్చు. ఓకే. లైఫ్ లాంగ్ ఆ ర్యాంక్ అనేది మీరు వాడుకోవచ్చు ఖచ్చితంగా. ఓకే. సో, రెజ్యూమే బిల్డింగ్‌లో చాలా హెల్ప్ అవుతుంది ఇది కూడా. హ్మ్. అదే అండి. ఇంకోటి గేట్ రాస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందన్న మైండ్ సెట్ ఉంటుంది. అవును. సో, అది ఎంతవరకు నిజమా? అబద్ధమా? కరెక్టేనండి. గేట్ రాసి ఒకవేళ మంచి ర్యాంక్ వచ్చింది. ఆ! మంచి ర్యాంక్ వచ్చింది. ఖచ్చితంగా మీకు లైఫ్ సెట్ అయిపోతుంది. ఎందుకంటే గేట్ అనేది ఎంటెక్ కోసం. హ్మ్. అలాగే జేఈ అనేది బీటెక్ కోసం. హ్మ్. బీటెక్ అడ్మిషన్స్ కోసం. మీరు జేఈ రాసారనుకోండి ఒక అడ్మిషన్ మాత్రమే వస్తుంది. ఓకే. ఇంకేమీ రాదు. ఓకే. అదే గేట్ ద్వారా మీకు అడ్మిషన్ కావాలంటే మాస్టర్స్ చేయాలంటే మాస్టర్స్‌కి వెళ్ళొచ్చు. లేదు ఇదే ర్యాంక్ వాడుకొని నేను ఒకవేళ పీఎస్యూలో జాయిన్ అవ్వాలి. హ్మ్. ఒక పవర్ గ్రిడ్‌లో గానీ లేకపోతే ఓఎన్జీసీలో గానీ ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ జాయిన్ అవ్వాలి. హ్మ్. అది కూడా నేను చేసుకోవచ్చు. లేదు హ్మ్. నేను బార్క్‌లో గానీ లేకపోతే ఇస్రోలో గానీ డీఆర్‌డీఓలో గానీ సైంటిస్ట్ కింద జాయిన్ అవ్వాలి. ఓకే. దానికి కూడా ఎంట్రన్స్ గేట్ ఎగ్జామే. ఓహో! సో, మీకు జేఈ ఎగ్జామ్ ద్వారా ఓన్లీ బీటెక్ అడ్మిషన్ మాత్రమే వస్తుంది. హ్మ్. కానీ గేట్ ఎగ్జామ్ ద్వారా మీకు అడ్మిషన్ వస్తుంది కావాలనుకుంటే. హ్మ్. లేదంటే మీకు జాబ్ కూడా వస్తుంది. ఓకే. అట్లాగా. ఇంకోటి ఈ పీఎస్‌యూ జాబ్స్ పైన స్టూడెంట్స్‌కి ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఎక్కువ ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తారు? ఒకటేంటంటే అండి ఖచ్చితంగా జాబ్ సెక్యూరిటీ. హ్మ్. జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. హ్మ్. అండ్ మోస్ట్‌లీ ఏంటంటే అవన్నీ 9-5 జాబ్స్. ఓకే. నేను కూడా సెయిల్‌లో చేశా కదా! ఆ! నేను సెయిల్‌లో ఒక ఏరియాకి ఆపరేషన్స్ ఇన్‌చార్జ్ కింద ఉండేవాడిని. ఓకే. సో, నా వర్క్ షిఫ్ట్స్ టైమ్‌లో ఉంటుంది కదా! హ్మ్. నా వర్క్ అప్పట్లో 2-10 ఉండేది. హ్మ్. మధ్యాహ్నం 2 టు నైట్ 10 ఉంటుంది. 10 అయిపోయాక ఇంక నాకెవరు ఫోన్‌లు చేయరు. ఇంటికొచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ లేదు. ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఒక నెగెటివ్ అని కూడా చూసుకోవచ్చు. హ్మ్. బట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే నా ఇంటికొచ్చాక నా ఫ్యామిలీతో నేను టైమ్ స్పెండ్ చేయొచ్చు. హ్మ్. నా గేమ్స్‌ని ఆడుకోవచ్చు. లేకపోతే నా ఫిజికల్ యాక్టివిటీ నేను చూసుకోవచ్చు. ఓకే. సో, నాకింక ప్రెషర్ ఉండదు. ఎందుకంటే ఇదంతా ప్లాంట్ యాక్టివిటీ. సో, ఉన్నంత సేపు ఉంటుంది. వర్క్ హ్మ్. ఉంటుంది. బయటికొచ్చాక నాకు ఇంకా వర్క్‌కి సంబంధం ఉండదు. ఓకే.
సో మళ్ళీ రీకాల్ చేయరు ఎవరు కూడా, మళ్ళీ రా పని చేయి అని ఎవరు అనరు, హ్మ్. అన్లెస్ దెర్ ఈస్ ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ. ఓకే. అది ఎప్పుడో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒకసారి వస్తుంది. అవి లేదనుకోండి మామూలుగా రొటీన్గా అయితే యూనో 9 to 5 జాబ్ లాగా. ఓకే. అండ్ 9 to 5 నా 100% నేను ఇచ్చేస్తే 5 to మళ్ళీ 9 హ్మ్. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది పిఎస్యూస్లో. ఓకే. ఇంకొకటి ఏంటంటే టౌన్షిప్స్ ఉంటాయి. టౌన్షిప్ లైఫ్ చాలా బాగుంటుంది. ఆహ్, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి మళ్ళీ. ఓకే. 2 మనం మాట్లాడుకుందాం. ఒకటి రిమోట్ లొకేషన్స్. హ్మ్. ఆ రిమోట్ లొకేషన్స్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. ఓకే. సో అదొక నెగిటివ్ ఉండొచ్చు. బట్ పాజిటివ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ స్టేబుల్ జాబ్. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఎవరిని ఎప్పుడు తీసేస్తారో తెలియదు. అవును. ఆ సిచ్యువేషన్లో ఆ స్టేబుల్ జాబ్ అనేది చాలా ఇట్స్ అ వండర్ బేసిక్గా. హ్మ్. సో అదొక మెయిన్ రీజన్ అండి. అండ్ ప్యాకేజ్ కూడా మీరు చూస్తే ఆల్మోస్ట్ 18 LPA ఉంటుందండి. మీకు ఓఎన్జీసీలో జాయిన్ అయ్యారు, హ్మ్. సిటీసీ ఆల్మోస్ట్ 18 lakhs per annum. ఓకే. పవర్ గ్రిడ్లో జాయిన్ అయ్యారు, ఆల్మోస్ట్ 18 lakhs per annum. టేక్ హోమ్ శాలరీ వాళ్ళకి ఆల్మోస్ట్ 1,05,000, 1,06,000 ఆ రేంజ్లో ఉంటుంది మీకు టేక్ హోమ్ శాలరీ. హ్మ్. ఇన్ హ్యాండ్ శాలరీ కూడా ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ డిడక్షన్స్ అంతా అయిపోయాక 1,05,000 దాకా ఉంటుంది టేక్ హోమ్ శాలరీ. హ్మ్. సో ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ యూనో అవన్నీ కావాలనుకునే వాళ్ళు జనరల్గా పిఎస్యూస్కి బాగా ప్రిఫర్ చేస్తారు. ఓకే. Yeah. ఇంకోటి లో ర్యాంక్ వచ్చినా కూడా Hmm. ఆపర్చునిటీస్ ఉంటాయా? ఉన్నాయండి. మీరు ఐఐటి బాంబే ఉందండి, Hmm. టాప్ ఐఐటి. Hmm. ర్యాంక్ ఎంత రావాలనుకుంటారు? అంటే ఒక స్పెషలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హ్మ్. ఎంత మోస్ట్‌లీ ర్యాంక్ ఉండాలి? సింగిల్ డిజిట్ ర్యాంక్స్. 1000 ర్యాంక్ వచ్చినా మీకు ఐఐటి బాంబే వస్తుంది. అవునా? ఎందుకంటే ఈ ఐఐటీస్ అనేవి 2-year ఎంటెక్ ప్రోగ్రామ్స్తో పాటు ఆ. 3-year ఆర్ఏ ప్రోగ్రామ్స్ అంటారు, హ్మ్. రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అంటారు. అవి ఆఫర్ చేస్తారు. హ్మ్. సో ఆ ఆర్ఏ కోర్సుల గురించి చాలా మందికి తెలియదు. హ్మ్. అరే 3 years నేను టైం స్పెండ్ చేస్తున్నాను, వేస్ట్ చేస్తున్నాను అనుకుంటారు అంతే. హ్మ్. బట్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే ఎంటెక్ చేస్తారో చాలా కంపెనీస్, అట్లీస్ట్ ఇంటర్నేషనల్ కంపెనీస్, హ్మ్. వాటిని కూడా వర్క్ ఎక్స్పీరియన్స్లో కౌంట్ చేస్తాయి. ఓకే. మీరు వర్క్ ఎక్స్పీరియన్స్లో పెట్టుకోలేరు, కానీ వాళ్ళు కౌంట్ చేస్తారు. హ్మ్. అంటే మీకు ఇచ్చే రోల్ ఏదైతే ఉంటుందో 2 years 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది చూసారా, ఆ రోల్స్ ఇస్తారు వాళ్ళు. హుహుహుహు. సో అంటే మీకు 3 years వేస్ట్ అయినట్ట, వేస్ట్ అవునట్ట? మోస్ట్‌లీ వేస్ట్ కానట్టే. అంతే. ఎందుకంటే నాకు అది ఎక్స్పీరియన్స్లో పనికొస్తుంది. అవును. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకవేళ యాడ్ ఎవరో అవుతుంది ఉన్నారు, కాబట్టి అది వేస్ట్ కాదు. యాడ్ అవుతుంది. నాకు ఇచ్చే రోల్ కూడా అట్లాంటిదే. అవును. నాకు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా బీటెక్ అయిపోయాక హ్మ్. క్వాల్కమ్లో జాయిన్ అయ్యారు మీరు. హ్మ్. మీకు ఇచ్చే రోల్ ఏంటంటే నాకు ఉంది కదా డిజిటల్ డిజైన్ ఇంజనీర్ అంటారు. అదే అవును. కనుక మీ ఎంటెక్, రెజ్యూమ్‌లో ఉంది. ఎంటెక్ కంప్లీట్ చేసాక వెళ్ళాను అనుకోండి, నేను ఒకవేళ సీనియర్ డిజైన్ ఇంజనీర్ అంటారు. ఓకే. స్టార్టింగ్ రోల్ ఇచ్చేదే సీనియర్ డిజైన్ ఇంజనీర్ ఇస్తారు. హ్మ్. సో అంటే మీరు స్టార్ట్ చేయడమే హయ్యర్ ర్యాంక్తో, హయ్యర్ రోల్తో స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. అండ్ ఆ రోల్కి ఉండే పే, ఆ రోల్కి ఉండే బెనిఫిట్స్ అవన్నీ కూడా మీకు వస్తాయి. హ్మ్. సో యు ఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో ఈ 3A ఆర్ఏ కోర్సులు అని చెప్పే కదండి, ఈ ఆర్ఏ కోర్సెస్ ఐఐటి మెడ్రాస్ ఆఫర్ చేస్తుంది. ఐఐటి మెడ్రాస్ ఒక్కటే రికమెండ్ చేయం మేము, హ్మ్. కొద్దిగా ఇబ్బంది పెడతారు వాళ్ళు. ఓకే. 3 years కోర్సెస్కి, 2 years కోర్సెస్కి హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఐఐటి బాంబే, ఐఐటి మీకు ఢిల్లీ, హ్మ్. ఐఐటి హైదరాబాద్, హ్మ్. వీళ్ళందరూ కూడా 3 year కోర్సెస్ ఆఫర్ చేస్తారు. ఓకే. సో ఈ 3 year కోర్సెస్ చాలా మంది ఏంటంటే 1 year వేస్ట్ అయిపోతుంది అదని ఇదని చాలా మంది జాయిన్ అవ్వరు. హ్మ్. సో దానివల్ల ఏంటంటే లో కాంపిటీషన్ దానికి. ఓకే. నేను చెప్పాక మా స్టూడెంట్స్ ఉన్నారు ఐఐటి బాంబేలో 900 ర్యాంక్ కూడా ఐఐటి బాంబే వచ్చిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. సో ఐఐటి బాంబే అండ్ మీకు కంపెనీస్ ఏంటంటే నువ్వు 3 years స్టూడెంటా, 2 years స్టూడెంటా, బీటెక్ అని చూడరు, పిహెచ్డి స్టూడెంటా అని చూడరు, అందరినీ ఒకే రకంగా చూస్తారు. హ్మ్. వాళ్ళు సెలెక్ట్ అయ్యాక వాళ్ళకి ఇచ్చే రోల్ అనేది వాళ్ళ డిగ్రీ బట్టి ఉంటుంది. హ్మ్. ఒకవేళ పిహెచ్డి చేస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ 5 year ఎక్స్పీరియన్స్ రోల్స్ ఇస్తారు వాళ్ళకి. హ్మ్. సో పిహెచ్డి 5 years ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ఈక్వలెంట్ రోల్స్ ఇస్తారు వాళ్ళకి కూడా. ఓకే. సో అలాగా. సో అందుకని ఏంటంటే లో స్కోర్ వచ్చినా సరే ఐఐటీస్లో మీకు ఆర్ఐ కోర్సెస్ ఉంటాయండి. హ్మ్. దాన్ని ఏమంటారంటే రీసెర్చ్ అసిస్టెంట్షిప్. ఓకే. సో బేసిక్గా మీరు ఏం చేస్తారంటే ఒక ప్రొఫెసర్ కింద ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్లో చేస్తూ ఉంటారు. హ్మ్. దాంతో పాటుగా మీ ఎంటెక్ కోర్స్ మీరు కంప్లీట్ చేసుకుంటుంటారు 3 yearsలో. ఓకే. ఇది కాకుండా బిట్స్ ఉంటుంది. హ్మ్. బిట్స్ ఏంటంటే ఫీజు ఎక్కువ అని చాలా మంది వెనకడుగు వేస్తారు. అవును. నేను కూడా అదే ఆలోచిస్తున్నా. కానీ మీకు బిట్స్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మీకు ఎంతైతే మీరు పే చేశారో, హ్మ్. మీరు ఒక యావరేజ్ స్టూడెంట్ అనుకున్నా సరే మీకు మొత్తం ఫీజు వెనక్కి వచ్చేస్తుంది. ఓకే. ఎంటైర్ ఫీజు మీకు దాదాపుగా ఇప్పుడు ఎంటెక్ చేయడానికి 15 లక్షల దాకా అవుతుంది. అవును. మీకు ఆ 15 లక్షలు వెనక్కి వచ్చేస్తుంది. మీరు ఒక అట్లీస్ట్ యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్ ఉన్నా సరే. హుహు. ఎందుకంటే మీకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ ఉంటుంది, ఓకే. అది మీకు 12,000 ఉంటుంది, 12,500 ఉంటుంది.
2 ఇయర్స్ మొత్తం చూసుకుంటే అది మీకు 3 lakhs ఉంటుంది. హ్మ్. అది కాకుండా బిట్స్ వాళ్ళు మీకు స్టైపెండ్ ఇస్తారు. హ్మ్. అది 13,000 ఉంటుంది. మళ్ళీ అది 2 ఇయర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 3.5 lakh ఉంటుంది. ఓకే. బిట్స్ వాళ్ళు ఏంటంటే మీకు 8 months ఇంటర్న్‌షిప్‌కి అలౌ చేస్తారు. హ్మ్. 8 months ఇంటర్న్‌షిప్‌లో మీకు ప్రస్తుతం ఇంటర్న్‌షిప్స్‌లో సెమీకండక్టర్ కంపెనీస్‌లో అయితే ఓకే. దాదాపుగా మినిమమ్ 50,000 నుంచి హ్మ్. 1,50,000 వరకు వస్తుంది నెలకి. ఓకే. మొన్న మా స్టూడెంట్ ఒకతనికి సిస్కోలో జాయిన్ అయ్యాడు. హ్మ్. ఇంటర్న్‌షిప్ కింద 2 నెలలు ఇంటర్న్‌షిప్ అంతే. హుహు. తనకి స్టైపెండ్ 1,50,000 నెలకి. వావ్! జీరో టాక్స్. సో, అలా కాకపోతే అది ఎక్స్‌ట్రీమ్ కేస్‌లో అనుకుందాం. ఓకే. యావరేజ్‌లో మీరు చూసుకుంటే 60,000, 50,000 దాకా పక్కా వస్తుంది మీకు. ఓకే. 8 months మీకు 50,000, 60,000 వచ్చింది. అంటే ఎంత మీకు వెనకొచ్చింది? దాదాపుగా ఒక 4 lakhs to 5 lakhs వచ్చింది. 4 lakhs తీసుకుందాం మళ్ళీ ఈజీగా. ఇక్కడ. సో, ఇందాక 3 lakhs + 3 lakhs + 4 lakhs 10 lakhs వెనకొచ్చింది ఆల్రెడీ. ఇది కాకుండా మళ్ళీ మీ సీజీపీఏ బిట్స్‌లో 7 దాటిందనుకోండి హ్మ్. అండ్ మీ పేరెంటల్ ఇన్‌కమ్, హ్మ్. మీ పేరెంట్స్ ఇన్‌కమ్, కంబైన్డ్ ఇన్‌కమ్ ఒకవేళ 18 lakhs కన్నా తక్కువ ఉంటే, హ్మ్. జనరల్‌గా ప్రస్తుతం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చూసుకుంటే అవును. 18 lakhs కన్నా తక్కువే ఉంటుంది. సో, మీ సీజీపీఏ 7 ఉండి హ్మ్. మీ పేరెంట్స్ సాలరీ ఒకవేళ 18 lakhs కన్నా తక్కువ ఉంటే మీరు మెరిట్ కమ్ నీడ్ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్. ఓకే. ఎంత అంటే 50% ఆఫ్ యూర్ ట్యూషన్ ఫీస్. హ్మ్. మీకు ఆ ఫీస్ 15,00,000లో దాదాపు 10,00,000 మీకు మొత్తం కలిపి ట్యూషన్ ఫీజే ఉంటుంది. హ్మ్. మిగతాది హాస్టల్, మెస్ అని మిగతా ఉంటాయి. ఆ 10 lakhsలో 50% వెనకొస్తుంది మళ్ళీ. ఓకే. ఇందాక 10,00,000 ఇప్పుడేమో ఇంకో 5,00,000 మొత్తం కలిపి 15 lakhs మొత్తం మీకు వెనకొచ్చేస్తుంది. ఓకే. బట్ ప్రొవైడెడ్ ఇఫ్ యువర్ సీజీపీఏ ఈస్ అబోవ్ 7. మీరు ఓకే. 7 మినిమమ్ మెయింటైన్ చేసుకోగలిగితే హ్మ్. మీరు బిట్స్‌లో ఉన్నారు. ఫస్ట్ సెమిస్టర్ మాత్రం పెడతారు. హ్మ్. బట్ మిగతాదంతా మీకు వెనకొస్తూనే ఉంటుంది. ఓకే. సెకండ్ సెమిస్టర్ నుంచి మీకు మొత్తం వెనకొస్తూనే ఉంటుంది. సో, బిట్స్‌కి అదొక అడ్వాంటేజ్. ఓకే. సో, ఫీజ్ ఎక్కువ అని చెప్పేసి బిట్స్ చాలా మంది జాయిన్ అవ్వరు. అవును. సో, ఒకవేళ లో స్కోర్ ఉన్నా సరే బిట్స్ వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు. హ్మ్. దాన్ని బిట్స్ హెచ్‌డీ ఎగ్జామ్ అంటారు. హ్మ్. అది కూడా రాసుకొని వాళ్ళు బిట్స్‌లో అడ్మిషన్ తెచ్చుకోవచ్చు. ఓకే. ఇంకొకటి ఏంటంటే మూడో ఆప్షన్ టాప్ ఎన్ఐటీస్. ఓకే. ఎంటెక్‌కి మేము కింద ఎన్ఐటీస్ మేము ప్రిఫర్ చేయము. టాప్ ఎన్ఐటీస్ లైక్ ఎన్ఐటీ వరంగల్, హ్మ్. తిరుచునాపల్లి, హ్మ్. సూరత్కల్ ఇవి వరకు. ఇంకా వెళ్ళాలంటే కాలికట్. ఓకే. వర్స్ట్ కేస్‌లో నాగ్పూర్ వరకు. అంతే. ఈ 5 ఎన్ఐటీస్ వాళ్ళు ప్రిఫర్ చేసినా సరే, ఇక్కడ వాళ్ళకి ఎంటెక్ ఇన్ వీఎల్ఎస్ఐ గానీ, వేరే ఎనీ సెమీకండక్టర్ డిసిప్లిన్స్‌లో వచ్చినా సరే హ్మ్. ప్యాకేజెస్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి అక్కడ కూడా. 28 నుంచి ఆల్మోస్ట్ 35 lakhs per annum దాకా ఉంటాయి. ఓకే. యాహ్! అండ్ ఫైనల్లీ హ్మ్. ఈ గేట్ ప్రిపరేషన్ జర్నీ అంతా స్టూడెంట్స్‌ని మెంటల్లీ ఎలా చేంజ్ చేస్తుంది? చాలా మందికి నేను కొంతమంది మా స్టూడెంట్స్ ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు కూడా హ్మ్. అంటే ఇప్పుడు నా పర్స్పెక్టివ్ చెప్పను. హ్మ్. మా స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ చెప్తా. వాళ్ళిప్పుడు ఆల్మోస్ట్ 40 lakhs, 45 lakhs per annum హ్మ్. ఎర్న్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళు ఇప్పుడు కలిసినా సరే వాళ్ళు చెప్పే మాట ఒకటే. ప్రిపరేషన్ టైమ్ ఈస్ ద బెస్ట్ టైమ్. ఆహా! అప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. చేతిలో రూపాయి డబ్బు లేదు. అండ్ జాబ్ లేదు. హ్మ్. బట్ స్టిల్ థాట్ జర్నీ వాస్ ద మెమరబుల్ జర్నీ. ఓకే. ఎందుకంటే ఆ టైంలో నేర్చుకున్నాం బాగా. మీరు ఎప్పుడైనా సరే ఒకటి కొత్తగా నేర్చుకున్నారనుకోండి, ఆ ఇచ్చే కిక్ వేరుంటుంది మీకు. అవును. ఏదైనా సరే ఒక చిన్న స్కిల్ నేర్చుకోండి మీరు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనందరం కూడా ఫస్ట్ సైకిల్ నేర్చుకున్నాం, ఫస్ట్ బైక్ నేర్చుకున్నాం, కార్ నేర్చుకున్నాం. అవును. ఆ టైం చాలా మెమరబుల్. అవును. చాలా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. బట్ నెవర్‌దెలెస్ ఆ నేర్చుకునే టైం చాలా మెమరబుల్‌గా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు డ్రైవ్ చేస్తామేమో గానీ, నేర్చుకునే టైం అవును. ఇట్స్ ఆల్వేస్ అవును. మెమరబుల్. అవును. సో, ఈ ప్రిపరేషన్ టైంలో ఖచ్చితంగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. హ్మ్. బట్ ఎవరైతే దీన్ని సస్టెయిన్ చేస్తారో, వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫేజ్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా గుర్తుపెట్టుకుంటారు కూడా. ఓకే. సో, స్టూడెంట్స్‌కి ఇచ్చే సజెషన్ అదే మెయిన్‌గా. ఓకే. దట్ ఈ జర్నీలో ఏ జర్నీ అయినా సరే, ఇదే కాదు ఏ జర్నీ అయినా సరే అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. హ్మ్. సో, ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎంజాయ్ చేస్తే హ్మ్. 100% అవుట్‌కమ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. యాహ్! ఇవాళ రోజుల్లో మనం హ్మ్. చూసుకుంటే కాంపిటీషన్ చాలా ఎక్కువుంది. సో, హ్మ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌ని మనం ఖచ్చితంగా పట్టుకొని సాధించాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో, ఫస్ట్ ఏంటంటే ప్రతి ఎగ్జామ్‌కి ఒక రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. హ్మ్. ఆ రిక్వైర్మెంట్స్ అనేవి అసెస్ చేయగలాలి. హ్మ్. సో, దానికి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎఫర్ట్ పెట్టాలి హ్మ్. ఇనీషియల్‌గా. అంటే కోచింగ్ గాని, ప్రిపరేషన్ గాని ఏం కాదు. హ్మ్. అసలు వాడు ఈ ఎగ్జామ్‌లో వాళ్ళకి ఏం కావాలి హ్మ్. అనేది వాళ్ళు చాలా క్లియర్‌గా రిసర్చ్ చేయాలి. హ్మ్. దాని తర్వాత ఈ కావాల్సిన దానికి నాకు రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఓకే. అండ్ నా స్టార్టింగ్ పాయింట్ ఏంటి? నా కెపాసిటీ ఏంటి? నా కేపబిలిటీ ఏంటి? హ్మ్. నా స్టార్టింగ్ పాయింట్ ఏంటి? నేను ఒకవేళ ఎఫర్ట్ పెడితే దీన్ని నేను క్లియర్ చేయగలనా? హ్మ్. అన్న వాళ్ళకి ఒక అండర్‌స్టాండింగ్ తెచ్చుకోవాలి. హ్మ్. అప్పుడు వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి.
ఓకే. సో, ఇలా చేశారనుకోండి అంటే బ్లైండ్‌గా వెళ్ళకూడదు. హ్మ్. ఇదంతా నేను చెప్పేది ఏంటంటే బ్లైండ్‌గా వెళ్ళకూడదు. కొంతమంది ఏంటంటే ఓహ్! నా ఫ్రెండ్ ఈ పలానా కోచింగ్‌లో జాయిన్ అయ్యాడు. హ్మ్. ఈ పలానా కాంపిటీటివ్ ఎగ్జామ్ రాస్తున్నాడు. నేను రాస్తా. హ్మ్. సో, అతని స్ట్రెంగ్త్స్‌కి తగ్గట్టుగా తను రాస్తున్నాడేమో. అవును. మన స్ట్రెంగ్త్స్ తగ్గట్టుగా మనం రాయాలి. హ్మ్. సో, ఆ అండర్‌స్టాండింగ్ ఉండాలి. అది ఉందనుకోండి ఫస్ట్ స్టెప్ 1 క్లియర్ అయిపోతుంది. హ్మ్. స్టెప్ 2 దగ్గరికొచ్చేటప్పటికి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఈ ప్రిపరేషన్ టైంలో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. హ్మ్. డిస్ట్రాక్షన్స్ తగ్గించుకోవాలి మనం. తగ్గించుకోవాలి. అండ్ దాని తర్వాత రెగ్యులర్‌గా మనని మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ అనేది బాగా ఉండాలి. హ్మ్. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ టైంలో ఎనర్జీ డౌన్ అవుతూ ఉంటుంది ఎప్పుడు. అవును. అవును. దాన్ని పుష్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎక్కడికక్కడ ఇన్స్పిరేషన్ చూసుకుంటూ ఉండాలి. హ్మ్. అండ్ సెల్ఫ్ మోటివేషన్ తెచ్చుకుంటూ ఉండాలి. ఇది స్టేజ్ 2 అండి ప్రిపరేషన్ టైంలో. ఓకే. దీని తర్వాత రిజల్ట్స్ ఒకసారి మనకు అనుకూలంగా ఉండొచ్చు, హ్మ్. అనుకూలంగా ఉండకపోవచ్చు. అనుకూలంగా ఉంటే పర్వాలా. హ్మ్. అయిపోయింది మన కెరియర్ సెట్ అయిపోయింది. ఎక్కడో ఒకడ మనం జాయిన్ అయిపోతాం. హ్మ్. ప్యాటర్న్ మనం క్రాక్ చేసాం. సో, అవ్వలేదు. అప్పుడు ఎలాగా మనకు మనం బిహేవ్ చేసుకుంటాం. హ్మ్. ఇంకా కంప్లీట్‌గా వదిలేస్తున్నామా? డిప్రెషన్‌లోకి వెళ్తున్నామా? లేకపోతే అరే! నా స్టార్టింగ్ పాయింట్ ఇది. అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాను. ఇంకొద్దిగా ఎఫర్ట్ పెడితే ఇంకో ముందుకెళ్తాను. హ్మ్. అంటే ఆ ఎక్స్‌ట్రాపులేట్ చేసుకుంటారా? అది ఎలా చేసుకుంటారంటే లాస్ట్ ఫేజ్. హ్మ్. సో, ఈ 3 ఫేజెస్ ఏంటంటే ఆహ్, ప్రాపర్‌గా చేసిన వాళ్ళు హ్మ్. బ్రహ్మాండంగా ర్యాంక్స్ కొడతారు. ఒక ఎగ్జామ్‌లో కాదు అన్ని ఎగ్జామ్స్‌లో కొడతారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నాకు ఇండియాలోని ప్రతి ఎగ్జామ్ రాసాను దాదాపుగా. అవును. నేను క్యాట్ రాసాను. క్యాట్‌లో కూడా 99.45% వచ్చింది. ఓకే. సీడీఎస్ రాసాను. ర్యాంక్ 4 వచ్చింది. ఈఎస్సీ రాసాను. ర్యాంక్ 4 వచ్చింది. సీఏపీఎఫ్ రాసాను. హ్మ్. యూపీఎస్సీ వాళ్ళదే మళ్ళీ. హ్మ్. అది అసిస్టెంట్ కమాండెంట్ రోల్స్‌కి. హ్మ్. ఈక్వలెంట్ టు ఐపీఎస్. సో, అప్పుడు ఏంటంటే ఐఏఎస్ వచ్చేసిందని ఇంకా అది ఇంటర్వ్యూ కూడా వెళ్ళలేదు. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. కానీ అది వెళ్ళలేదు. ఆహ్, జస్ట్ ఇంక అప్పుడు ఏంటంటే మెయిన్ ఫోకస్ అంతా కూడా ఐఏఎస్ మీద ఉండేది. సివిల్ ఓకే. సర్వీసెస్ మీద ఉండేది. సివిల్ సర్వీసెస్ రాసాను. 4 టైమ్స్ ఆహ్, ఫ సి టోటల్ 5 టైమ్స్ రాసాను. దాంట్లో నేను 4 టైమ్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. హ్మ్. మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. అది వేరే విషయం. ఓకే. బట్ గేట్ రాసాను. మళ్ళీ ఒక బ్రాంచ్ కాదు. 3 బ్రాంచెస్‌లో రాసాను. 4 హ్మ్. బ్రాంచెస్‌లో రాసాను టోటల్‌గా. హ్మ్. ఎలక్ట్రికల్‌లో రాసాను, ఈసీ బ్రాంచ్‌లో రాసాను, ఇన్స్ట్రుమెంటేషన్‌లో రాసాను. డేటా సైన్స్‌లో కూడా రాసాను ఒకసారి. ఓకే. జస్ట్ టైమ్ పాస్ కోసం. అన్నీ క్లియర్ అయ్యాయి. అన్నీ మంచి ర్యాంక్‌లే వచ్చాయి. హ్మ్. సింగిల్ డిజిట్ ఆర్ డబుల్ డిజిట్ ర్యాంక్స్ అయితే వచ్చాయి. అంటే ఒక్క ఎప్పుడైనా ఇదంతా ఎలా ఉంటుందంటేనండి, ఒకే ఒక్క ర్యాంక్ రావాలి మీకు. నాకిదంతా మొదలైంది ఎప్పుడంటే 2013లో. ఓకే. 2013లో నాకు అప్పటిదాకా ఉండేదేంటంటే, అరే! ఆ టాప్ ర్యాంకర్స్ అనే బ్రీడ్ వేరు. ఆ! అవును. సింగిల్ డిజిట్ వచ్చే ర్యాంక్ మనం గాదు. అవును. మన కెపాసిటీ అంత కాదు. అవును. మనం ఎంత ఏలూరులో ఉన్నవాళ్ళం అంటే టైర్ 2 సిటీ. మన నాలెడ్జ్ ఇంతే. అసలు వాళ్ళ వేరే బ్రీడ్, వేరే కోచింగ్ ఉంటుంది, వేరే ప్రిపరేషన్ ఉంటుంది అవును. అనుకునేవాళ్ళం. అవును. నాకు నేను ఎక్స్‌పెక్ట్ కూడా చేయలా. 2013లో ఫస్ట్ నా సింగిల్ డిజిట్ ర్యాంక్ వచ్చిందండి. ఓకే. అది సీడీఎస్ ఎగ్జామ్ ద్వారా. ఓకే. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. యూపీఎస్సీ వాళ్ళు పెట్టేవాళ్ళు. 2,00,000 మంది రాశారు ఆ ఎగ్జామ్. నాకు ర్యాంక్ 4 వచ్చింది ఎయిర్ ఫోర్స్‌లో. హ్మ్. ఆర్మీలో ర్యాంక్ 6 వచ్చింది. అప్పుడు నాకేంటంటే ఆ ర్యాంక్ చూసుకునే రిజల్ట్ ఈ మధ్యన కొంతమంది పెడుతున్నారు కదా! ర్యాంక్ చూసుకొని నో ఎలా పెడుతున్నారు అవును. యూట్యూబ్‌లో అవును. పెడుతున్నారు. అవును. అవును. అప్పుడు నమ్మరండి అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేదు కదా! హ్మ్. నా ర్యాంక్ చూసిన గంట సేపు అలాగే ఉండిపోయా. అంటే చూసుకోవడం ఇది మనమేనా? ఇది మన ర్యాంకేనా? మిమ్మల్ని మీరు నమ్మడానికి. మళ్ళీ ఈ క్యాండిడేట్ అంటే ఫుల్ పేరు ఉంటుంది. కాజా నాగసాయి హేమంత్ అని ఉంటుంది. హ్మ్. ఇలాంటి వాడు ఇంకోడు ఉన్నాడేమో. సో, ఐడీ నంబర్ చూసుకుందాం. డౌట్స్. మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకొని అడ్మిట్ కార్డ్ చూసుకొని ఓహో! ఐడీ నంబర్ కూడా మనదే. అంటే మనమే. హ్మ్. అంటే ఇప్పుడు అదెలా వచ్చింది? టైపింగ్ మిస్టేక్ అయిందా వాడికేమైనా? రిజల్ట్ ఇస్తున్నప్పుడు. అంటే ఇన్ని ఉండేవి. అంటే ఫస్ట్ నన్ను నేను బిలీవ్ చేసుకోవాలా. హ్మ్. నేను క్లాస్‌లో కూడా ఈ క్వెషన్ అడుగుతానండి చాలా మందిని. హ్మ్. ఎంతమంది ర్యాంక్ 1 వస్తుందనుకుంటున్నారు? ఎంతమంది టాప్ 10 అనుకుంటున్నారు? అంటే ర్యాంక్ 1 అంటే ఒకళ్ళో ఇద్దరు ఎత్తుతారండి. ర్యాంక్ 100 అంటాను. ఒక నలుగురు ఎత్తుతారు. హ్మ్. ర్యాంక్ 1000 అంట. 10 మంది, 20 మంది చేతులేస్తాయి. అంటే ఏంటి? మీకు మీరు ఒక లిమిటేషన్ పెట్టుకుంటున్నారు. అవును. నా లెవెల్ ఇంతవరకే. మహా అయితే వస్తే 100 లోపు వస్తా. హ్మ్. మహా అయితే వస్తే 1000 లోపు వస్తా. అన్న లిమిటేషన్ పెట్టేసుకుంటారు. నేను పెట్టుకునేవాడిని అలాగా. హ్మ్. అది తప్పని నేను అనను. నేను పెట్టుకునేవాడినే. బట్ ఎప్పుడైతే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో, ఫస్ట్ ఒక సింగిల్ డిజిట్ ర్యాంక్ వచ్చిందో, హ్మ్. ఇంక అప్పటి నుంచి ఏ మనం మనకు రాని ర్యాంక్ ఏంటి అంతే. అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఏ ఎగ్జామ్ రాసినా సరే నాకు క్లియర్ అవుతుంది. ఓకే. అంటే నా ప్రిపరేషన్ మారిందా? లేకపోతే నా థింకింగ్ మారిందా? హ్మ్. నా థింకింగే థింకింగ్ మారింది. మారింది. అప్పటిదాకా నేను అవ్వలేనేమో, మన వల్ల అవ్వదు. అప్పటి నుంచి మనకెందుకు రాదు? అవును. మన వల్ల ఎందుకు అవ్వదు? అన్న మైండ్ సెట్ చేంజ్ అయింది. ఓకే. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఫస్ట్ కావాల్సింది ఇది. ఓకే. ఇది నేను ఓవర్ కాన్ఫిడెన్స్ అనను.
హ్మ్. ఓవర్ కాన్ఫిడెన్స్‌కి ఒక ఆప్టిమిజంకి చాలా థిన్ లైన్ ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, ఆప్టిమిజం మన వల్ల అవుతుంది. సో, ఈ కాంపిటీషన్, ఈ ఎగ్జామ్‌కి ఎంతమంది రాస్తున్నారు? హ్మ్. ఇంతమంది రాస్తున్నారు. ఈ ఈ ర్యాంక్ రావాలంటే నాకు ఎన్ని మార్కులు కావాలి? హ్మ్. ప్రీవియస్ పేపర్ తీద్దాం. డౌన్‌లోడ్ చేద్దాం. దాన్ని హ్మ్. ఒకసారి సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే నాకు ఎన్ని మార్కులు వస్తున్నాయి? హ్మ్. ఓహ్! నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి. అంటే ఇంకొద్దిగా పుష్ చేస్తే నేను నాకు కావాల్సిన టాప్ 10 ర్యాంకో, టాప్ 100 ర్యాంక్‌లో ఉండగలను. హ్మ్. సో, దీనికి కావాల్సినప్పుడు నెక్స్ట్ 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్‌లో హ్మ్. నేను ఏమేమి ఎఫర్ట్ పెట్టాలి? హ్మ్. అండ్ ఇవంతా ప్లానింగ్ ఫేజ్ ఇప్పుడు. ఇందాక ఓకే. మీకు చెప్పా కదా! బిఫోర్ ఎగ్జామ్. బిఫోర్ ఎగ్జామ్ ఇవన్నీ ప్లానింగ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఫేజ్‌లో ప్రిపరేషన్ ఫేజ్‌లో ఈ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఓకే. ప్లాన్‌లు అందరూ చేస్తారు. హ్మ్. అంతే కదండీ! హ్మ్. ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంప్లిమెంటేషన్‌లో ఏంటంటే ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఇన్ని అవర్స్ చదవాలి. ఎప్పుడు లేవాలి? ఎప్పుడు పడుకోవాలి? హ్మ్. మొత్తం ప్లాన్ చేస్తాం. ఆ ప్లాన్‌ని మీరు ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఓకే. హియర్ అండ్ దేర్ చిన్న చిన్న డీవియేషన్స్ ఉండొచ్చు కానీ హ్మ్. మోర్ ఆర్ లెస్ 90% ఆఫ్ ద ప్లాన్ హ్మ్. ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇది సెకండ్ ఫేజ్‌లో. ఓకే. నాకు ఫస్ట్ రాసినప్పుడు అంత ర్యాంక్ రాలేదండి. ఓకే. 2014లో రాసినప్పుడు 14లో ఐఏఎస్ రాసా. హ్మ్. కట్ ఆఫ్ 458. నాకు 456 అంటే 2 మార్కులతో పోయింది. ఓకే. అంటే ఇంక నాకెలా ఉంటుంది? అరే! పోయింది ఇంక ఎగ్జామ్ లైఫ్ వేస్ట్. అవును. 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 అలా ఉండొచ్చు నేను. అవును. అలా ఉండుంటే వేరే రకంగా ఉండేదేమో. బట్ అలా కాదు. అరే! 2 మార్క్స్‌తోనే పోయింది. జస్ట్ 2 మార్క్స్‌తో పోయింది. ఇంకేముంది నెక్స్ట్ ఇయర్ మనదే ర్యాంక్. ఈ సూపర్. ఇయర్ ఇంత ప్రిపరేషన్‌తో మనం ఇంత ప్రిపరేషన్ చేసాం. కొంత ప్రిపరేషనే చేసాం. ఈ 50% ఆఫ్ ప్రిపరేషన్‌కి మనకి జస్ట్ 2 మార్క్స్‌తో పోయింది. హ్మ్. ప్రిపరేషన్ 100% చేసుంటే అవును. నెక్స్ట్ ఇయర్ ర్యాంక్ మనదే. మనదే. నేను కరెక్ట్. అదే విధంగా మా బ్రదర్‌కి చెప్పేవాడిని. అరే! నెక్స్ట్ ఇయర్ టాప్ 5లో నాకు ర్యాంక్ వస్తుందిరా అని చెప్పేవాడిని. హ్మ్. రిజల్ట్ ఎగ్జామ్ రాసాక బానే ఉంది. ఇంటర్వ్యూ నాకు హెల్త్ ఇష్యూ వల్ల సరిగ్గా చేయలా. ఓకే. అప్పుడు అరే! టాప్ 5లో రాకపోవచ్చులే గానీ టాప్ 10లో వస్తుందేమో ఆర్ టాప్ 20లో వస్తుంది పక్కాగా. హ్మ్. అప్‌గ్రేడ్ చేస్తున్నా. బట్ నెవర్‌థ్‌లెస్ పక్కా వస్తుంది ఓకే. అని నేను 6 నెలల ముందు చెప్పా. అంటే ఏంటి? నాకు సెకండ్ ఎగ్జామ్‌కి ఫస్ట్ ఎగ్జామ్ రిజల్ట్ ఏదైతే పోయిందో హ్మ్. దాన్ని నేను నెగెటివ్‌గా తీసుకోలా. పాజిటివ్‌గా తీసుకున్నా. ఓకే. సో, అది నెక్స్ట్ ఫేజ్. మీకు ఓకే. ఒక ఇయర్ ఏంటంటే ఖచ్చితంగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. హ్మ్. బట్ దాన్ని మీరు హ్యాండిల్ చేయగలిగితే హ్మ్. సెకండ్ రిజల్ట్ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో చాలా బ్రహ్మాండంగా వస్తాయి మీకు. హ్మ్. ఒకే ఇయర్‌లో అన్ని ఎగ్జామ్స్ క్లియర్ అయిపోతాయి మీకు. ఓకే. చాలా జాబ్స్ వస్తాయి. మా 2018లో ఒక స్టూడెంట్ ఉండేవాడండి. హ్మ్. రాఘవరెడ్డి అని. ఇప్పుడు అతను హైదరాబాద్‌లోనే ఆహ్, డిప్యూటీ డైరెక్టర్ కింద చేస్తున్నాడు. ఓకే. మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌లో. సో, అతను ఏమైందంటే 2017లో రాసాడు ఎగ్జామ్. హ్మ్. అన్ని బోర్డర్‌లో పోయినాయి. ఇస్రో కాంట్రాక్ట్ జాబ్ వచ్చింది. పర్మనెంట్ జాబ్ రాలా. 2 ఇయర్స్ జాబ్ లాగా ఉంటుంది. ఓకే. ఓకే. అదొచ్చింది. బీఎస్ఎన్ఎల్ వచ్చింది. హ్మ్. గేట్ ర్యాంక్ 400 వచ్చింది. అండ్ దాని తర్వాత ఐఏఎస్ మెయిన్స్ క్లియర్ అవ్వలా. హ్మ్. సో, అలాగా అన్నీ అక్కడి దాకా వచ్చిపోయింది. అవును. అవును. బోర్డర్‌లో వచ్చిపోయింది. తను వదిలేయలా. బీఎస్ఎన్ఎల్ జాయిన్ అయ్యాడు. ఇబ్బందులు పడ్డాడు. మొత్తానికి ఏదో బీఎస్ఎన్ఎల్‌లో జాబ్ చేసుకుంటూ మళ్ళీ ప్రిపరేషన్ కంటిన్యూ చేశాడు. హ్మ్. టచ్‌లో ఉండేవాడు బాగా. సో, అప్పుడేంటంటే 18లో అతనికి తెలంగాణ ట్రాన్స్‌కోలో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఓహ్! దాని తర్వాత గేట్‌లో ర్యాంక్ 30 ఎంతో వచ్చింది. హ్మ్. 30 34 వచ్చింది. హ్మ్. ఆర్ 26 ఐఈఎస్‌లో మళ్ళీ అంతే ర్యాంక్. హ్మ్. 20స్, 30స్‌లో వచ్చింది ఐఈఎస్‌లో. తనకు ఒకేసారి మీరు నమ్మరు ట్రాన్స్‌కోలో జాబ్ వచ్చింది. ట్రాన్స్‌కోలో జాయిన్ అయ్యాడు కొన్ని రోజులు. హ్మ్. డీఆర్‌డీఓ వచ్చింది. ఇస్రో వచ్చింది. ఐఈఎస్ వచ్చింది. రోజు ఫోన్ చేసి కన్‌ఫ్యూషనే. హ్మ్. సార్ ఇప్పుడు నేను డీఆర్‌డీఓ జాయిన్ అయిపోతాను సార్ అంటాడు. హ్మ్. నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసి ఇస్రో సార్ అంటాడు. నెక్స్ట్ డే ట్రాన్స్‌కోలోనే ఉంటాను. బాగుంది ఇక్కడ. మీ ఇంటి దగ్గరే జాబ్ వచ్చింది అని అంటాడు. తర్వాత మళ్ళీ ఇంకో నాలుగో రోజు ఫోన్ చేసి నేను ఐఏఎస్ జాయిన్ అవుతాను. ఎందుకంటే రోల్ ప్రెస్టీజియస్ రోల్ కదా! దానికి జాయిన్ అవుతాను. అంటే మీకు అర్థమైంది కదా! ఒక ఇయర్ అన్ని బోర్డర్‌లో పోయిన అతను అవును. వదిలేసి ఉంటే అలాగే ఉండేది. అవును. ఇప్పుడు తనది ఒక సక్సెస్ స్టోరీ. అవును. ఎలా హ్యాండిల్ చేస్తారు ఫెయిల్యూర్‌ని అనేది చాలా ఇంపార్టెంట్. అవును. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. కొద్దిగా లెంథీగా చెప్పినా సరే ఓకే. ప్రీ ఎగ్జామ్ ఫేజ్, డ్యూరింగ్ ఎగ్జామ్ ఫేజ్ అండ్ ఆఫ్టర్ ఎగ్జామ్ ఫేజ్. హ్మ్. ఆల్ 3 ఫేజెస్ మీరు హ్యాండిల్ చేయగలగాలి. ఓకే. ఇక్కడ ఇంకోటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో హార్డ్ వర్క్ అవసరమా? లేదా స్మార్ట్ వర్క్ అవసరమా? డెఫినిట్‌గా స్మార్ట్ వర్కేనండి. హ్మ్. ఎందుకంటే హార్డ్ వర్క్‌లో చాలామంది నేను చేస్తున్నాను, ఎఫర్ట్ పెడుతున్నాను. కానీ నాకు ర్యాంక్ రావట్లేదు అని అంటారు. హ్మ్. బికాజ్ దే ఆర్ ఓన్లీ పుట్టింగ్ హార్డ్ వర్క్. హ్మ్. స్మార్ట్ వర్క్ పెట్టట్లేదు. స్మార్ట్ వర్క్ అంటే ఏంటంటే మనం సిట్యుయేషన్ తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఓకే. సో, ఆ సిట్యుయేషన్ తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతూ ఉండడం చాలా ఇంపార్టెంట్ మళ్ళీ. ఈ హ్మ్. ప్రిపరేషన్ ఏ ఎగ్జామ్ అయినా సరే, ఇది గేట్ ఎగ్జామ్ గురించి మాట్లాడట్లేదు. హ్మ్. ఏ ఎగ్జామ్ అయినా సరే, ఆ ప్రిపరేషన్ తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఉందనుకోండి. హ్మ్. క్రికెట్‌లో నేను మంచి బ్యాట్స్‌మెన్. ఇప్పుడు నేను బ్యాటింగ్ ఎలా చేయాలి?
మీకు తెలుసుగా. ఫార్మాట్ తగ్గట్టుగా చేయాలా? నాకొచ్చిన విధంగా చేయాలా? ఫార్మాట్‌కి తగ్గట్టుగా ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ద్రావిడ్ ఉన్నాడనుకోండి. హ్మ్. అదే ద్రావిడ్ టీ20లో వచ్చి 12 బాల్స్‌కి 50 రన్స్ కొట్టమనుకుంటున్నాడు ద్రావిడే. అవును. అదే ద్రావిడ్ 40 బాల్స్‌కి ఒక సింగిల్ రన్ తీసుకున్నాడు అవును. టెస్ట్ మ్యాచ్ అయితే. అవును. సో ఇప్పుడు హౌ షుడ్ క్రికెటర్ ప్లే? ఫార్మాట్‌కి ఎగ్జాక్ట్‌లీ తగ్గట్టుగా. నో ఇన్ లైన్ విత్ ద ఫార్మాట్. అవును. సో అలాగే కూడా ఈ ఎగ్జామ్‌లో కూడా ఏంటంటే ఈ ప్రిపరేషన్ దాంట్లో మీకు కాన్సెప్ట్స్ తెలిసుండాలి ఖచ్చితంగా. అవును. బట్ ఎగ్జామ్ ముందు హ్మ్. ఫ్యూ వీక్స్ బిఫోర్ ది ఎగ్జామ్ హ్మ్. ఇంకొక నెలలో 2 నెలల్లో ఎగ్జామ్ ఉంది. హ్మ్. ఆ ఎగ్జామ్‌కి తగ్గట్టుగా ఆ ఎగ్జామ్ రిక్వైర్మెంట్స్ పరంగా మీరు ఫోకస్ పెట్టాలి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ గేట్ అనుకోండి. గేట్‌లో టైం అనేది పెద్ద కన్‌స్ట్రెయింట్ ఏం కాదు. సో గేట్‌లో మీరు యాక్యురసీ మీద ఫోకస్ చేయాలి. ఓకే. స్పీడ్ మీద కాదు. హ్మ్. ఐఏఎస్ రాస్తున్నారు. టీ20 ఎగ్జామ్ లాగా స్పీడ్ మీద ఫోకస్ పెట్టాలి. యాక్యురసీ ఇంపార్టెంటే. ఓకే. బట్ యాక్యురసీతో పాటు స్పీడ్ కూడా మీరు బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. సో ఎలాగా? హ్మ్. అంటే మీకు సబ్జెక్ట్ ఆ ఎగ్జామ్ క్లియర్ చేయాలన్నా, ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలన్నా సబ్జెక్ట్ ఫస్ట్ ఇంపార్టెంటే. ఓకే. సబ్జెక్ట్‌తో పాటుగా మీకు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ ఎగ్జామ్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా హ్మ్. మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవడం. ఆ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవడం. హ్మ్. అది ఇంపార్టెంట్. ఓకే. సో, ఫ్యూ మంత్స్ బిఫోర్ ది ఎగ్జామ్. సో, అందుకనే స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ ఏంటంటే, మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. హ్మ్. అదే హార్డ్ వర్క్ అనుకోండి, నేను టీ20 క్రికెటర్‌ని టీ20 లాగే ఆడతా. లేకపోతే నేను టెస్ట్ ప్లేయర్‌ని టెస్ట్ ప్లేయర్ లాగే ఆడతా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫార్మాట్. హ్మ్. అది వర్కౌట్ అవ్వదు. అప్పుడేమవుతారంటే మీరు ఒక ఎగ్జామ్ ఆర్ ఒక ఫార్మాట్‌కే పరిమితం అయిపోతారు. ఓకే. 2, 3 ఎగ్జామ్స్ మీరు రాయలేరు అప్పుడు. ఓకే. సో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. ఎందుకంటే టెక్నికల్ దాంట్లోనే కొన్ని ఎగ్జామ్స్‌కి స్పీడ్ ఇంపార్టెంట్. కొన్ని హ్మ్. ఎగ్జామ్స్‌కి యాక్యురసీ ఇంపార్టెంట్. హ్మ్. సో, దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఓకే. ఇక్కడ ఇంకొకటి చదివే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది అవునండి. టాపర్స్ చదివే విధానం ఒకలా ఉంటది. హ్మ్. ఆర్డినరీ స్టూడెంట్స్ చదివే విధానం ఇంకోలా ఉంటది. హ్మ్. సో, ఈ డిఫరెన్సెస్ ఏంటి? ఇక్కడ మళ్ళీ నేను ఆర్డినరీ స్టూడెంట్స్ అండ్ టాపర్స్ అన్ను. హ్మ్. బిఫోర్ ఎగ్జామ్. హ్మ్. బిఫోర్ ఎగ్జామ్ వాళ్ళేంటంటే కొంతమంది స్మార్ట్ ఉండొచ్చు. ఓకే. కొంతమంది కైండ్ ఆఫ్ అబోవ్ యావరేజ్ ఆర్ యావరేజ్ ఉండొచ్చు. హ్మ్. సో, యావరేజ్ స్టూడెంట్ అయినా, స్మార్ట్ స్టూడెంట్ అయినా హ్మ్. ఖచ్చితంగా ఒకటి ఫాలో అవ్వాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. ఓకే. మేబీ స్మార్ట్ స్టూడెంట్ డైలీ ఒక 1 అవర్, 2 అవర్స్ కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందేమో. ఓకే. అదే గనుక యావరేజ్ స్టూడెంట్ ఆర్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అనుకోండి, హ్మ్. మేబీ కొద్దిగా ఎక్కువ టైం పెట్టాలి. హ్మ్. మేబీ లెట్స్ అస్యూమ్ వాళ్ళు ఒక 2 అవర్స్ స్పెండ్ చేస్తున్నారు. వీళ్ళు ఒక 3, 4 అవర్స్ ఆఫ్ ఫోకస్డ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో, అంతవరకే డిఫరెన్స్ ఉంటుంది. హ్మ్. బట్ ఈ ఎగ్జామ్స్ అన్నిటిలోనే ఏంటంటే అల్టిమేట్‌లీ వాట్ ఈస్ రివార్డెడ్ ఈస్ కన్సిస్టెన్సీ. హ్మ్. ఎవరైతే కన్సిస్టెంట్‌గా, రెగ్యులర్‌గా చేస్తారో వాళ్ళకే రివార్డ్స్ ఉంటాయి. ఓకే. యాహ్! ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు స్మార్టా, యావరేజ్ స్టూడెంటా, పూర్ స్టూడెంటా నాకు సంబంధం లేదు. హ్మ్. ఇందాక మీకు చెప్పే కదా! 6.84 క్యాండిడేట్ అవును. మా ఫ్యాకల్టీ ఒకాయన. ఆయన ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది. ఓకే. సో, ఖచ్చితంగా అతన్ని మీరు ఏ కేటగిరీలో పెడతారు? 68% ఉంది అంటే, ఇప్పుడున్న దాంట్లో హ్మ్. యావరేజా, బిలో యావరేజా లేకపోతే అబోవ్ యావరేజా? యావరేజ్ కింద పెడతాం. కైండ్ ఆఫ్ యావరేజ్ కింద పెడతాం మనం. ఇంకా చెప్పాలంటే బిలో యావరేజ్ కింద బిలో పెట్టొచ్చు. యావరేజే. బాగుంది. ఎందుకంటే 70 అంటే మనకి కట్ ఆఫ్ యావరేజ్ కింద. అవును. బిలో 70 అవును. బట్ ర్యాంక్ 1 వచ్చింది. అవును. సో, మేబీ అతను ఎక్కువ టైమ్ స్పెండ్ చేసుండొచ్చు. మేబీ. డైలీ హ్మ్. 8 అవర్స్, 9 అవర్స్ పర్ డే ఫోకస్డ్‌గా. అవును. బ్లైండ్‌గా కాకుండా ఫోకస్డ్‌గా పెట్టుండొచ్చు. అవును. మేబీ స్మార్ట్ స్టూడెంట్స్ అనుకోండి. హ్మ్. చాలా స్మార్ట్. బీటెక్‌లో కూడా మంచి పర్సెంటేజ్ ఉంది. మేబీ వాళ్ళు 4, 5 అవర్స్ స్పెండ్ చేసినా అవును. సరిపోవచ్చు. సో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ యూ స్పెండ్ ఓకే. అండ్ కన్సిస్టెన్సీ. ఎవరైతే కన్సిస్టెంట్‌గా ఉంటారో హ్మ్. వాళ్ళకి రివార్డ్స్ బా వస్తాయి. ఓకే. ఇక్కడ ఇంకోటి ఎక్కువ మంది ఏంటంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మిస్టేక్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. హ్మ్. సో, అలా స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి? వాటిని ఎలా అధిగమించాలి? ఒక్క మిస్టేక్ ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా పెట్టుకుంటారంటే, హ్మ్. అరే! నేనింకా ఇవాళ జాయిన్ అవుతాను. రేపు ర్యాంక్ కొట్టేయాలి. కొట్టే ఇవాళ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. రేపటికి నాకు అర్థమైపోవాలి మొత్తం అంతా. హ్మ్. అది అలా ఉండదు. ఇట్ టేక్స్ టైమ్. హ్మ్. ఎందుకంటే ఒకవేళ గేట్ ఎగ్జామ్ తీసుకున్నారనుకోండి హ్మ్. ఆర్ ఎనీ టెక్నికల్ ఎగ్జామ్. వాళ్ళు 4 ఇయర్స్ ఆఫ్ కంటెంట్‌ని నేర్చుకుంటున్నారు. హ్మ్. ఎంత టైంలో? 6 మంత్స్ ఆర్ 7 మంత్స్ టైంలో. హ్మ్. అంటే వాళ్ళు ఎంత ఇంటెన్సివ్ ప్రిపరేషన్‌లో ఉన్నారు. అవును. 4 ఇయర్స్ ఆఫ్ కంటెంట్‌ని కంప్రెస్ చేసి 6 మంత్స్ ఆర్ 7 మంత్స్‌లో మేము చెప్పాలి. హ్మ్. వాళ్ళు వినాలి. హ్మ్. మేము ఎంత ఎనర్జీతో చెప్తామో వాళ్ళు అంతే ఎనర్జీతో వినాలి. అవును. మాకు అలవాటు కాబట్టి మేము చెప్పగలం. అవును. వాళ్ళు అదే ఎనర్జీ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. అవును. సో వాళ్ళు ఏంటంటే డే 1 ఉంటారు. డే 2 కొన్ని రోజులకి ఏంటంటే ఆ ఎనర్జీ డౌన్ అయిపోతుంది. ఓకే. సో అదొక హ్మ్. మిస్టేక్. హ్మ్. మిస్టేక్ ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్స్. ఎక్స్‌పెక్టేషన్ ఎలాగంటే ఇంకేముంది ఇవాళ నేను జాయిన్ అవుతాను. రేపే నేను ర్యాంకర్‌ని. ఓకే.
సో ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఓకే. మీరు వచ్చింది దేనికి? ర్యాంక్ కొట్టడానికి కాదు. హ్మ్. ర్యాంక్ ఈజ్ ఆల్వేస్ సెకండరీ ఫర్ యూ. మీరు వచ్చింది సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. ఓకే. సబ్జెక్ట్ని ఎంజాయ్ చేశారనుకోండి, ర్యాంక్ మీకు అదొక కైండ్ ఆఫ్ సైడ్ డిష్ కింద అయిపోతుంది. హ్మ్. మెయిన్ డిష్ ఈజ్ సబ్జెక్ట్. యూ ఎంజాయ్డ్ సబ్జెక్ట్. అవును. దాని తర్వాత ఇవన్నీ మిగతా అంతా బై ప్రొడక్ట్స్ అంతే. హ్మ్. ర్యాంకే కానీ, దానివల్ల వచ్చే ఉద్యోగమే కానీ, లేకపోతే అడ్మిషనే కానీ, అవన్నీ బై ప్రొడక్ట్స్ అయిపోతాయి. హ్మ్. మెయిన్ ఫోకస్ అంతా కూడా సబ్జెక్ట్ మీద ఉంటుంది. ఓకే. సో ఇది ఒక ఫస్ట్ థింగ్ అండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అంటే ర్యాంక్ వచ్చేయాలి, ర్యాంక్ కొట్టేయాలి, ఇంకా ఇయర్ తప్పితే నాకు ఆప్షన్ లేదు హ్మ్. అన్న ప్రెషర్ పెట్టుకోవద్దు. ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ప్రెషర్ బోత్ హ్మ్. అవి పెట్టుకోకూడదు. ఓకే. ఇంకొకటి ఏంటంటే జనరల్గా నేను చాలామంది స్టూడెంట్స్ దగ్గర, హ్మ్. సార్ ఇయర్ ర్యాంక్ కొట్టాల్సిందే సార్, లేకపోతే నా లైఫ్ అంతా వేస్ట్ వేస్ట్ అయిపోతుంది, అయిపోద్ది. ఇదవుతుంది. అది మళ్ళీ పెట్టుకోకూడదు. హ్మ్. ఎందుకంటే అలా పెట్టుకుని మీరు రాశారనుకోండి, మీరు ప్రెషర్లో రాస్తున్నారు ఎగ్జామ్. ఓకే. మీరు ప్రెషర్లో రాస్తున్నారు, అంతేగాని మీరు దీనికి 2 ఎగ్జాంపుల్స్ ఇస్తానండి నేను. హ్మ్. మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది మళ్ళీ రీసెంట్గా 2 years బ్యాక్, హ్మ్. 3 years బ్యాక్. ఆ అమ్మాయి స్టేట్ ఎగ్జామ్ రాసింది, హ్మ్. డిస్కామ్ రాసింది. స్టేట్లో ఆ అమ్మాయి ర్యాంక్ 575 ఎంతో ఉంది. ఓకే. ఓకే. సో అదే అమ్మాయికి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? బెటర్‌గానే రావచ్చు కొంచెం. స్టేట్లో 500 ర్యాంక్, హ్మ్. ఆల్ ఇండియాలో హ్మ్. అంటే 25,000 మంది రాసిన ఎగ్జామ్లో అమ్మాయికి 500 ర్యాంక్ వచ్చింది. సో మీకు దాదాపుగా ఒక 1,00,000 మంది రాసే దాంట్లో మీకు ఎంత ర్యాంక్ ఉండాలి? కొంచెం ఇంకా ఎక్కువే ఉండాలి. ఎక్కువ ఉండొచ్చు. ఆ 5,000ల్లో 2,000, 3,000 అవ్వచ్చు. అవును. అంతే కదా? అవును. సో ఆ అమ్మాయి ఏంటంటే స్టేట్ ఎగ్జామ్ మన హ్మ్. డిస్కామ్కి హ్మ్. ఎన్పీటీసీకి రాసింది, ఫుల్ ప్రెషర్లో రాసింది. హ్మ్. నాకు ఇంకా ర్యాంక్ కొట్టాలి, కొట్టకపోతే పెళ్లి చేసేస్తారు, పెళ్లి ప్రెషర్ పెడతారు మా పేరెంట్స్, ఓకే. ఇంకా ఆ ప్రెషర్లో రాసింది. రాలా. హ్మ్. గేట్ రాసింది, హ్మ్. ఆల్ ఇండియా ర్యాంక్ 138 వచ్చింది. ఓకే. అంటే స్టేట్లో 500 ర్యాంక్ వచ్చిన అమ్మాయి, హ్మ్. ఆల్ ఇండియా ర్యాంక్ అయితే మనం ఇందాక అనుకున్నాం కదా, అవును. 2,000, 3,000 రావాలి. అవును. అమ్మాయికి 138 ఎందుకు వచ్చింది? హ్మ్. ఎందుకంటే గేట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆ అమ్మాయికి 0 ఎక్స్పెక్టేషన్స్. ఓకే. నాకు ర్యాంక్ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ లేదు. హ్మ్. అప్పుడు ఎలా రాస్తారు? ఫ్రీగా రాస్తారు, మైండ్ ఫ్రీగా ఉంటుంది, ప్రెషర్ లేకుండా రాస్తారు. ఓకే. ప్రెషర్ లేకుండా రాసినప్పుడు ఏమవుతుందంటే మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఓకే. సో ఆమెకు 138 ర్యాంక్ ఇప్పుడు బార్క్లో సైంటిస్ట్ కింద చేస్తుంది. హ్మ్. సో క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ మీరు ప్రెషర్ పెట్టుకుంటే మీ పర్ఫార్మెన్స్ డౌన్ అయిపోతుంది ఓకే. ఎప్పుడు కూడా. హ్మ్. మా ఇంకొక ఎగ్జాంపుల్, క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, క్రికెట్ ఎక్కువ చూస్తుంటాను నేను. ఓకే. 2021లో మీకు గుర్తుందా, ఆస్ట్రేలియా ఒక సిరీస్ జరిగింది, హ్మ్. హ్మ్. బోర్డర్ గవాస్కర్ హ్మ్. సిరీస్ జరిగింది. మన ఇండియాలో అప్పుడు బౌలర్స్ ఎవరు లేరు, కోవిడ్ వల్ల అందరూ వెనక్కి వచ్చేసారు. ఓకే. విరాట్ కోహ్లీ వెనక్కి వచ్చేసారు, అందరూ వెనక్కి వచ్చేసారు. హ్మ్. ఇండియన్ టీంలో ఉన్న వాళ్ళు ఎవరంటే నటరాజన్, హ్మ్. శార్దూల్ ఠాకూర్, వీళ్ళు బౌలింగ్ వాళ్ళు. హ్మ్. బ్యాటింగ్లో రిషబ్ పంత్, ఇంకా అందరూ ఇంజురీస్ వల్ల వెనక్కి వచ్చేసారు. ఓకే. 6 వెనక్కి వచ్చేస్తే నెట్ బౌలర్స్ని మనం పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే క్వారంటైన్ రూల్స్ ఉన్నాయి. హ్మ్. ఇక్కడ నుంచి ఇండియా నుంచి పంపించినా సరే వాళ్ళు 14 days క్వారంటైన్లో ఉండాలి. అవును. అంత టైం లేదు, ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేదు హ్మ్. ఎవరు ఆ టీం గెలుస్తుందని. నటరాజన్, శార్దూల్ ఠాకూర్, ఇంకెవరున్నారు, ఐ థింక్ చిన్న చిన్న హ్మ్. అప్పట్లో చిన్న హ్మ్. చిన్న హ్మ్. బౌలర్, అంతా ఎంటైర్ ఇండియన్ బౌలింగ్ లైనప్కి ఎక్స్పీరియన్స్ ఎంత అంటే 14 మ్యాచెస్ ఎంత ఉండేది ఓకే. మొత్తం బౌలింగ్ లైనప్ది. మనం ఫేస్ చేసేది ఎవరిని? ఫుల్ ఫ్లెజ్డ్ ఆస్ట్రేలియన్ టీంని. ఓకే. బట్ మనం గెలిచాం హ్మ్. అంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళ మీద ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేదు. ఓకే. వాళ్ళు ఓడిపోయినా సరే ఎవరు తిట్టరు వాళ్ళని. ఎందుకంటే నటరాజన్ అనేవాడు ఆ టైంలో హ్మ్. హీ వాస్ నాట్ ఈవెన్ ఫుల్ ఫ్లెజ్డ్ బౌలర్, ఓకే. నెట్ బౌలర్ అతను అంతే. హ్మ్. అతను ఈవెన్ టాప్ 15లో కూడా లేడు. ఓకే. 15 సెలెక్టెడ్ ప్లేయర్స్ ఉంటారు, దాంట్లో కూడా లేడు. హ్మ్. హీ వాజ్ ఎ నెట్ బౌలర్. ఆప్షన్ లేక బాబు వెళ్ళునానని పంపించాం మనం. ఓకే. బట్ వీ వన్ ద మ్యాచ్. హ్మ్. ఎందుకు? వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ లేదు. సో దే గేవ్ దేర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. హ్మ్. సేమ్ ఏ ఎగ్జామ్లో అయినా సరే, ఏ ప్రిపరేషన్లో అయినా సరే, హ్మ్. మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు. ఓకే. రాద్దాం, ఎంజాయ్ చేద్దాం, వస్తే వచ్చింది, హ్మ్. రాకపోయినా ప్రిపరేషన్లో నేను నేర్చుకున్నా కదా. హ్మ్. నేను మొన్నటి మీద నిన్న యాజ్ కంపేర్ టు యెస్టర్డేస్ హేమంత్, టుడేస్ హేమంత్ ఇస్ మచ్ బెటర్. ఓకే. నిన్న నాకు ఈ కాన్సెప్ట్ రాదు, ఇవాళ ఈ కాన్సెప్ట్ వచ్చు, దీనివల్ల హ్మ్. ర్యాంక్ వచ్చిందా లేదా అనేది వేరు. ఓకే. ముందు నాకైతే కాన్సెప్ట్ వచ్చు. సో ఆ మైండ్ సెట్ ఉండాలి. ఓకే. సో ఆ మైండ్ సెట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్తారు బాగా. ఇంకోటి మాక్ టెస్ట్ ఎక్కువ మంది రాస్తూ ఉంటారు. అవునండి. సో ఈ మాక్ టెస్ట్, ప్రీవియస్ క్వశ్చన్స్ హ్మ్. వీటి ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది? సో ఈ రెండిటి ఇంపార్టెన్స్ ఏంటంటే హ్మ్. టైం మేనేజ్మెంట్లో. ఓకే. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చేశారనుకోండి, హ్మ్. మొత్తం పేపర్లో కొన్ని క్వశ్చన్స్ మీరు ఫాస్ట్గా చేయగలరు. హ్మ్. సో దానివల్ల కొంత టైం సేవ్ అవుతుంది పీవైక్యూస్ వల్ల. ఓకే. ప్లస్ మాక్ టెస్ట్ వల్ల ఏంటంటే ఆ ఎగ్జామ్ ఎన్వైర్న్మెంట్కి మీరు అలవాటు పడతారు. హ్మ్. ఒక 3 గంటలు ఒక చోట కూర్చోవడం చాలా కష్టం హ్మ్. నిజం చెప్పాలంటే. అవును.
ఇప్పుడు ఒక చోట కూర్చొని ఫోకస్గా కూర్చోవాలి. ఇప్పుడు మనం కూర్చోవడమే కాదు, హ్మ్. ఎగ్జామ్ మీద ఫోకస్ కూడా పెట్టాలి. అంటే ఖచ్చితంగా అది ఒక ఎఫర్టే. హ్మ్. ఆ ఎఫర్ట్ని డైరెక్ట్గా మీరు ఎగ్జామ్లో చేశారనుకోండి కష్టం అయిపోతుంది. హ్మ్. మీరు ఏం చేయొచ్చు అంటే అందుకని మాక్ టెస్ట్ రాస్తే ఓకే. ఈ ఎగ్జామ్స్లో అది అలవాటు పడతారు. హ్మ్. 2 అవర్స్ ఒక స్క్రీన్ ముందు కూర్చోవడం కానీ ఓకే. ఆన్లైన్ మాక్ ఎగ్జామ్స్లో, హ్మ్. లేకపోతే ఒక చోట కూర్చుని ఫోకస్డ్గా ఉండడం కానీ, హ్మ్. లేకపోతే చాలా స్ట్రాటజీస్ మీరు వేసుకోవచ్చు. ఓకే. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. గేట్ హ్మ్. ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆప్టిట్యూడ్తో స్టార్ట్ చేస్తారు, హ్మ్. కొంతమంది ఆప్టిట్యూడ్తో స్టార్ట్ చేయకపోవచ్చు. ఓకే. ఏది మీకు వర్కౌట్ అవుతుంది, హ్మ్. ఏ స్ట్రాటజీ మీకు వర్కౌట్ అవుతుంది? ఓకే. చాలా మంది చాలా స్ట్రాటజీస్ చెప్తారు, హ్మ్. బట్ మీకు వర్కౌట్ ఏది అనేది ఒకటే ఉంటుంది. ఓకే. మీకు ఒకటే వర్కౌట్ అవుతుంది. ఆ ఓకే. వర్కౌట్ ఏది, స్ట్రాటజీ ఏంటి ఓకే. అనేది మీకు అలవాటు చేస్తుంది మాక్ టెస్ట్ అనేది. హ్మ్. అదేవిధంగా కొన్ని సార్లు పేపర్ ఈజీగా ఉంటుంది, కొన్ని సార్లు పేపర్ టఫ్గా ఉంటుంది. ఓకే. పేపర్ ఈజీగా ఉందనుకోండి ఎలా ఉంటుందంటే మైండ్ సెట్, ఫస్ట్ క్వశ్చన్ చేశాను, ఒక 5 క్వశ్చన్లు వచ్చాయి, హ్మ్. అన్నీ చేశాను. 6th క్వశ్చన్ ఫోకస్ ఉండదు ఇంకా. ఇంకా ఇయర్ ర్యాంక్ మందే, హ్మ్. ఇప్పుడు ఏ పిఎస్లో జాయిన్ అవ్వాలి, మనకు అన్ని పిఎస్లు వచ్చేస్తాయి, అన్ని ఐఐటీలు వచ్చేస్తాయి, హ్మ్. ఏ ఐఐటీలో జాయిన్ అవ్వాలి, ఏ పిఎస్లో జాయిన్ అవ్వాలి. అంటే ఏంటి అక్కడ ర్యాబిట్ టార్టాయిస్ రేస్ ఉంటుంది చూసారా, అవును. ర్యాబిట్ ముందే ఫిక్స్ అయిపోయింది నేను గెలిచేసాను అని, గె పడుకుంటుంది. అది ఎగ్జామ్లో జరుగుతుంది. ఓకే. అంటే ఆ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది తెలియకుండా మనకి. ఓకే. ఇంకేముంది మందే ఇంకా ర్యాంక్, హ్మ్. మన కాకపోతే ఇంకెవరు ర్యాంక్, అన్నీ వచ్చేసినాయి కదా, ఫస్ట్ 5 క్వశ్చన్స్ అయితే వచ్చేసాయి, ఇంకేముంది మనకు అన్ని మిగతా కూడా వచ్చేస్తాయి. హ్మ్. సో అక్కడ ఏంటంటే ఆ మొమెంటం స్లో అయిపోతుంది, ఓకే. రివర్స్ ఉంటుంది కొన్నిసార్లు. హ్మ్. ఫస్ట్ 5 క్వశ్చన్స్ మీకు వచ్చినవి టఫ్ ఉండొచ్చు, హ్మ్. అప్పుడు మీకు ఎలా ఉంటుంది, ఈ ఇయర్ ర్యాంక్ పోయింది, అవును. నెక్స్ట్ ఇయర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కూడా ఎగ్జామ్ హాల్లోనే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు మళ్ళీ. అవును. నెక్స్ట్ ఇయర్ పోయింది, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలాగో మనం ప్లాన్ చేద్దాం, ఆ ప్లానింగ్ అనేది ఎగ్జామ్ హాల్లో చేస్తూ ఉంటారు. హ్మ్. అది కూడా తప్పే. పేపర్ టఫ్ ఉంది, పేపర్ ఓకే. టఫ్ ఉంటే మీకే కాదు అందరికీ టఫే. అవును. అప్పుడు అది ఒక లో స్కోరింగ్ ఎగ్జామ్ అయిపోతుంది. ఓకే. ఆ లో స్కోరింగ్ ఎగ్జామ్లో మీకు 30 మార్కులు రావచ్చు, హ్మ్. 40 మార్కులు రావచ్చు, 100కి మంచి ర్యాంక్ వస్తుంది. ఓకే. ఆ మైండ్ సెట్ ఉండాలి. అంటే పేపర్ టఫ్ ఉంది, జాగ్రత్తగా చూసుకుందాం, హ్మ్. మనకి ఎంత కుదిరితే అంతవరకు పెట్టుకుందాం, హ్మ్. డిమోరలైజ్ అవ్వద్దు ఓకే. అని ఉండాలి పేపర్ టఫ్ ఉన్నప్పుడు. ఓకే. పేపర్ ఈజీ ఉందనుకోండి, అరే పేపర్ ఈజీగా ఉంది, నాకే కాదు అందరికి ఈజీగా ఉంటుంది, హ్మ్. నేను ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకూడదు. ఓకే. సో ఈ మైండ్ సెట్ డెవలప్ అయ్యేది మాక్ టెస్ట్ ద్వారా. ఓకే. ఇవన్నీ మీరు ముందే మాక్ టెస్ట్ రాస్తూ ఉంటే మీకు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వగలరు. ఓకే. సో దట్ మీకు యాక్చువల్ ఎగ్జామ్లో ఓహో ఇయర్ పేపర్ టఫ్గా ఉంది, పేపర్ హ్మ్. ఈజీగా ఉంది, హ్మ్. సో నా మైండ్ సెట్ ఇలా ఉండాలి హ్మ్. అనేది మీకు అలవాటు అవ్వాలంటే మాక్ టెస్ట్ రాయాల్సిందే. ఓకే. దాంతో పాటుగా టైం మేనేజ్మెంట్, న్యాచురల్గా టైం మేనేజ్మెంట్ మీరు చేసుకోవాలి అంటే హ్మ్. మాక్ టెస్ట్లో మీకు తెలిసిపోతుంది మీరు ఎంత స్పీడ్గా చేస్తున్నారు, మీ యాక్యురసీ ఎంత, అవన్నీ మీరు ఎప్పటికప్పుడు అనాలిసిస్ వేసుకుంటూ ఉండాలి. ఓకే. సో అదే. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. అవును. ఎందుకంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎంత టైం ప్రిపేర్ అవ్వాలి? ఎగ్జామ్ హాల్‌లో ఎలా ఉండాలి? ఎందుకంటే నేను కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యాను యా. కాబట్టి దట్స్ వై ఐ నో ఆ స్ట్రగుల్ ఏంటనేది. అవును. బట్ థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు. మీకున్న వాల్యుబుల్ టైం మాకు కేటాయించి కొంచెం క్లారిటీగా, డీటెయిల్‌గా చెప్పినందుకు. యా. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెల్కమ్ అండి.